గోశాల పెట్టాలని ఆలోచన ఉన్న వ్యక్తులైనా అయి ఉండొచ్చు కొద్దిమంది, లేదా మరొకరు ఎవరై ఉంటారంటే ఆవు మీద లేదా ప్రకృతి సహజ విధానాల మీద ఇష్టం ఉన్న వ్యక్తులన్నా అయి ఉండొచ్చు. ఇలా ఎందుకన్నాను అంటే, మరి మీరందరూ లెగిసి నేను మీతో వస్తే ఒకళ్ళిద్దరు తెలిసిన వాళ్ళు కనిపిస్తారేమో, కానీ నాకు వ్యక్తిగత పరిచయాలు ఉన్న వాళ్ళు కాకపోవడం వల్ల ఇలాగే అయి ఉంటారు ఇక్కడ ఉన్న మిత్రులంతా కూడా అనుకొని అంటున్నానండి. లక్ష్మణ శర్మ గారు మీ అందరికీ పరిచయం అయి ఉంటారు. ఆయన కృషి కూడా మీకు తెలిసి ఉండొచ్చు. దాని నుంచి మీ పనిలో ఇంకా నైపుణ్యం పెంచుకోవడానికి వీలుగా ఈ ట్రైనింగ్ క్లాస్ ఉపయోగపడుతుంది అలా వచ్చుంటారు. చూస్తే తెలుస్తుంది, అంత పెన్నులు నోట్స్లు మీకు అనిపిస్తున్నాయి. అంటే ఏదైనా చెప్తే వెంటనే నోట్ చేసుకుని ఓహో ఈ పాయింట్ అనుకుంటారే అలా ఉన్నారు. అంటే ఖచ్చితంగా అది ఎప్పుడు ఉంటుందంటే, ఇక్కడి నుంచి ఏదో తీసుకెళ్ళాలి, అక్కడ నా జీవితంలో ఉండే పనిలో నేను చేసే రోజువారీ పనిలో ఉపయోగపడుతుందేమో ఒక ప్రయత్నం చేయాలి అని పట్టుదల ఉన్నప్పుడు మాత్రమే నోట్స్ పెన్ వస్తుంది ఇక్కడికి. జనరల్ అవగాహన కోసం రాదు. సాధారణమైన ఉపన్యాసం కోసం మీటింగ్కి వెళ్తాం కదా, చాలాసార్లు వెళ్తాం కదా, అక్కడ వింటాం, సంతోషపడతాం, కొన్ని గ్రహిస్తాం, కానీ నోట్స్ పట్టుకెళ్ళాం. నోట్స్ పట్టుకెళ్ళాము అంటే దీని సీరియస్నెస్ కొంచెం ఇంకొక యాంగిల్లో, అంటే నేను కూడా చెయ్యాలి అనే తృష్ణ ఉన్న వాళ్ళే అలా చేస్తారు. మీ అందరి దగ్గర మెజారిటీ ఉన్నట్టే ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నట్టే ఉన్నాయి. ఇక్కడ నేను ఒకటే అనగలిగేది, ఇవాళ ఏం మాట్లాడతారు నాకు తెలిసిన విషయాలు కావు. ఎందుకంటే నేను గోశాలను మెయింటైన్ చేసిన వాడిని కాదు. గోశాల మెయింటైన్ చేస్తే వచ్చే అనుభవాలు, దాన్ని ఎలా చేయాలి ఏమిటి, ఆ అనుభవం వ్యక్తిని కాదు. ఇక్కడ ఆ అనుభవము, ఆ పాఠాలు చెప్పగలిగింది వైద్యలక్ష్మణ శర్మ గారే. నేను గమనించింది ఏం చేస్తున్నారు ఈయన అని కొంచెం ఉన్న పరిచయాల్లో. ఎవరంటే శర్మ గారు రమ్మన్నారు, ఎవరైనా ట్రైనింగ్ ఇస్తాను మీరు రండి అక్కడికి మీరు అని పిలిచారని వెళ్తా అన్నాను. ఎవరైనా ఏం చేస్తారైనా అంటే, నేనిన్న నా చుట్టూ ఉన్న మిత్రుల నుంచి ఎన్న విషయాలంటే అనిపించింది, నలుగురికి చెప్పగలిగే అంతటి అనుభవాన్ని ఆయన సాధించి దాన్ని పంచాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేసి ఉంటారు అని. ఎందుకంటే ఇక్కడ ఇది ఒక టీం, ఇప్పుడు కాదు అప్పుడు. టీం నుంచి వైద్యలక్ష్మణ శర్మగా మారటానికి మధ్య అది సంవత్సరం 2 సంవత్సరాల జర్నీ కాదు. ఎన్ని సంవత్సరాలు సార్ ఇప్పుడు? 25 సంవత్సరాల జర్నీ. ఈ 25 సంవత్సరాల్లో టీం ఒక మనిషిగా మారారు అంటే ఎన్ని అనుభవాలు వచ్చి ఉంటాయి. టీం నిర్వహించాల్సింది ఒక మనిషిని నిర్వహించడం అంటే, ఇప్పుడు ఆయన ఒక మనిషి అయి ఉండడు, ఆయనే టీం అంతా అయి ఉంటారు. టీం వెళ్ళిపోయి ఉండొచ్చు, ఆయన టీం అంతా అయి ఉండరు. టీం అంతా అయ్యే లోపు వచ్చిన అనుభవాలు చాలా ఉంటాయి, తెలియదు నాకు. కానీ ఆ అనుభవాలు మనకు అవసరం లేదు కూడా. పాజిటివ్స్ నెగిటివ్స్ ఉండొచ్చు కదా దానిలో, ఇప్పుడు అవన్నీ పంచుకోవాలని కూడా అనుకోవడం లేదు. కానీ దానిలోంచి వచ్చినటువంటి అనుభవ సారం ఏదో మీకు నేర్పుతాను, చేయండి బాబు, మీరు ముందుకు పట్టుకెళ్తారు ఈ సిస్టమ్ని అంటున్నారే, అది మనకు కావాల్సిందే. అదేంటో కానీ ఇప్పటికి చెప్పుంటారు మార్నింగ్ నుంచి, మళ్ళీ చెప్తారేమో. ఆ అనుభవ సారం అయితే మనకు కావాల్సిందే. ఇస్తే మీ పనిలో మీరు ముందుకెళ్తారు. ఎందుకంటే నేను చాలా గోశాలలు చూశాను, ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు చూశాను, వాళ్ళ రైతుల అనుభవాలతో సంవత్సరాలుగా నేను కలిసి ఉన్నాను. నేను గోశాలను నిర్వహించలేదు, కానీ గోశాల నిర్వాహకులు చాలామంది తెలుసు నాకు. ప్రకృతి వ్యవసాయం నేను ఒక 10 ఏళ్ళుగా చేస్తున్నాను, కానీ ఈ 28 ఏళ్ళుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు చాలామంది తెలుసు. అక్కడ ఇలాంటి మీటింగ్కి వచ్చిన వాళ్ళని చూడగానే నాకు ఫస్ట్ ఏమనిపిస్తుందంటే, ప్రకృతి వ్యవసాయ శిక్షణా కేంద్రాల్లో అమ్మో వీళ్ళలో చాలామంది నష్టపోతారు కదా, ఇది ఫస్ట్ అనిపిస్తుంది. ఏమనిపించాలి నిజానికి, వీళ్ళంతా వెళ్ళి చెయ్యాలి, వాళ్ళ పనిలో వాళ్ళు సైనికుల్లాగా కష్టించాలి, అద్భుతమైన ఫలితాలు తేవాలి అనిపించాలి కదా. సారీ, నాకు అట్లా అనిపించదు.
అమ్మో వీళ్ళు చాలామంది ఫెయిల్ అవుతారేమో అనిపిస్తుంది. ఎందుకు? చాలా చూస్తున్నాం. చూస్తున్న దానితో ఎవరు సక్సెస్ అయ్యారు, ఎవరు ఫెయిల్ అయ్యారని చాలా పుస్తకాల్లాగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నిండా వాళ్ళ జీవితాలన్నీ పరిచి ఉన్నాయి. మొన్న వెళ్ళిన తన పేరేంటండి స్ట్రైక్ అవ్వట్లేదు, రీసెంట్గా అక్కడ వెళ్ళాం, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ పెద్ద గోశాలు చూపించారు. సుమారు ఒక 80 ఆవులకు సరిపోయేంత పెద్ద గోశాలండి. చాలా పెట్టుబడి పెట్టి ఎలాగైనా అనిపిస్తుంది పరిశ్రమ లెవెల్లో దాన్ని. సారీ సార్, మాట్లాడుతూ ఉంచుకున్నానుగా మీ మాట మీద. అంటే దండేసుకొని చెప్పేంత నేను కాదు, నేను మామూలు వాడిని. అక్కడికి వెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. అంటే ఒక షెడ్, ఒక ఎకరం ఉంది. ఐరన్, వాళ్ళు యూజ్ చేసిన ఐరన్ ఎట్లా ఉన్నాయి, ఆవులకి మధ్య ఐరన్ పెడతారు కదండి, వాళ్ళు ఎంత స్టాండర్డ్గా పెట్టాడో. ఆయన ఏమన్నారంటే, మీ నేలకొండపల్లి ప్రకృతి ఆశ్రమంలో గోశాల పెట్టారు కదా, మా ఆవుల్లో ఏ ఆవు కావాలో తీసుకోండి సార్, మీకు వెంటనే పంపించేస్తాను, రండి చూడండి అని పిలిస్తే వెళ్ళాను. ఆ గోశాల చూడడానికి వెళితే 80 ఆవుల లైన్ కదా, మొత్తం 94 ఆవుల తర్వాత, ఆవులని అంటే ఆవుల కోసం ఏర్పాటు చేసిన ఆ బారికేడ్ల లాంటి కడ్డీలు దాటిన తర్వాత ఇంకెన్ని మిగులుతాయి? అది అక్కడ ఉంది. ఎంత కష్టం అనిపించిందో. ఆయనేమో పూలదండ వేశారు, కాళ్ళకు దండం పెట్టించారు, వాళ్ళ పాపం తీసుకొచ్చి కాళ్ళకు దండం పెట్టించారు. నాకు ఆ రెస్పెక్ట్ అంటే సహజంగా ఎక్కడైనా వెళితే వాళ్ళు గౌరవిస్తే ముందు మనసు నేను చూసుకో, నన్నే రెస్పెక్ట్ ఇస్తున్నారని కొంచెం ఒక మెట్టు ఎక్కుతాం పైకి. ఒక మెట్టు కాదు, ఆ మెట్లో ఒక ఇంచు కూడా ఎక్కడ నాకు సాధ్యం కాలేదు. నాకు అనిపించింది, అమ్మో ఎంత కష్టపడి ఉంటారు సార్ ఇక్కడ అనే వచ్చింది నోట్లోంచి. అంటే నాకు ఫెయిల్ కావడం ఇష్టం లేదు సార్, కానీ ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ కావడం ఇష్టం లేదు, ఫెయిల్ అయ్యాను. అంటే ఒక 2 కోట్ల పెట్టుబడి పెట్టేసి అన్నీ పోయి గోశాల ఫెయిల్ అయ్యి అలా ఉన్నారు. ఆ మిగిలిన 4-5 ఉన్నాయి కదా, దానిలోంచి మీరు పుణ్యకార్యం చేస్తున్నారు, నేను ఒక ఆవును డొనేట్ చేస్తాను, మీరు సెలెక్ట్ చేసుకోండి అంటున్నారు ఆయన. ఇప్పుడు ఉన్న 4 ఆవుల్లో ఒక ఆవు పట్టుకెళ్ళిపోవాలా నేను? అది పుణ్యక్షేత్రమా కాదు వదిలేయండి, ఈ ఆవును పట్టుకెళ్తే ఇది పుణ్యకార్యం కాదు అనిపించింది నాకు అక్కడ. కాబట్టి మీరు మొదలు ఏం చేయాలంటే, వీళ్ళు ఏం చెప్తున్నారో వినండి. తెలియదు కాబట్టి నేను అనలేను. ఎండింగ్లో మీకు ఒక అంచనా వస్తుంది, మాస్టర్ గారు మొత్తం చెప్పేసిన తర్వాత ఒక అంచనా వస్తుంది. ఆ సారాంశాన్ని తీసుకోండి. దానితో పాటు ఏం చేయండి అంటే, మళ్ళీ 4 సార్లు వచ్చి శర్మగారితో పర్సనల్గా కూర్చోండి. శర్మగారు లాంటి వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళతో పర్సనల్గా కూర్చొని నెగిటివ్స్ డిస్కస్ చేయండి. డిస్కస్ చేసిన తర్వాత మీకు నెగిటివ్స్ని గెలవడం ఎలాగో తెలిసిపోతుంది. అప్పుడు ఉన్నంతలో ఇన్ని అనుభవాల సారం తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు కదా, వాళ్ళ బాధ మనకు అవసరం లేదు. బాధలు పడిన తర్వాత తీసిన అమృతం ఉందే, అదిగో దాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్ళడం ఎలా అనేది మీకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. నిజానికి నాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఇది కాదు. వైద్య శర్మ గారు నాతో ఏమన్నారంటే, మీ మాటలేవో మీరు మాట్లాడినని పిలిచారు నన్ను. కానీ నేను ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నాను. 2 రాష్ట్రాల్లో ప్రకృతి వైద్య క్షేత్రాలు వెళుతున్నాను, గోశాల నిర్వాహకులను వెళుతూ ఉంటే మెజారిటీ ఫెయిల్యూర్సే కనిపిస్తున్నాయి. మెజారిటీ మొదలెట్టడం, 1 సంవత్సరం 2వ సంవత్సరం చేయడం, వదిలేయడం. ఎందుకు అట్లయిపోయింది? యూట్యూబ్ ఆన్ చేసి చూస్తున్నాను, ఎవరు అనుభవాలు పెడుతుంటారు కదా, చూస్తే దానిలో అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఏ యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా ఏముంటుందంటే, ఒక్క ఆవు ఉంటే 10 ఎకరాలు చేయొచ్చు అనే సవాల్ ఇలా వినపడతా ఉంది. కానీ వెళుతూ ఉంటేనేమో ఇవి ఎదురవుతూ ఉన్నాయి. అప్పుడు అనిపించింది, వెళ్ళగానే అమ్మో అలాంటి వాళ్ళని చూస్తా కదా అనిపించి ఆపలేక మనసులో ఈ ముందు బయటకు వచ్చినాయి. సారీ,
ఎందుకంటే ఎవరైనా ప్రోత్సహించే మాటలు ముందు చెప్పి తర్వాత చెప్తారు కదా. కానీ నేను ఒక 2-3 నెలలుగా ఎక్కడికి వెళ్ళి మనసు పిండేస్తూ ఉంటే ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వాలనిపించింది. మొదలెట్టండి, కానీ మొదలెట్టే ముందు ఈ పాజిటివ్స్ని తీసుకుంటూ వ్యక్తిగతంగా వాళ్ళతో డిస్కస్ చేయండి. 6 ఒక్కళ్ళు ఎందుకు అయ్యారు సార్ అని కూడా అడగండి, ఏం మొహమాటమే లేదు. 6 నాకు తెలియదు, 8 మంది 8 మంది కదా సార్, మీరు ఒక్కళ్ళే అయ్యారేంటి సార్ అని అడగండి. అడిగితే అప్పుడు ఏయో తెలుస్తాయి. ఓకే, మీరు ఎన్ని ఆవులు తెచ్చేసారు, ఇప్పుడు ఎన్ని అయినాయి అనండి. వాటిలో మన చెప్తారుగా 6 ప్రధాన జాతులని, గిర్రె, రాటి, తార్పార్కరలా ఏమో చెప్తారు కదా. ఆటలో మరి మీరు ఏం పెట్టారు, ఇదే ఎందుకు పెట్టారు, మిగతా ఎందుకు తేలేదని అడగండి. ఇలా ఎన్నో ప్రశ్నలు ఉంటాయి మీకు, అవన్నీ పర్సనల్గా అడగండి. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది కదా. ముందుకెళ్ళండి ఫ్రెండ్స్, భవిష్యత్తు అంతా కూడా ఖచ్చితంగా మనదే, ఖచ్చితంగా మనదే. మరి ఓటమిలని చెప్పి, ఓటమి అంతా చెప్పి భవిష్యత్తు మనదే అంటారేంటి? అంటే ఓడిపోనాడు నేర్చుకోగలడా? ఓడిపోకుండా నేర్చుకోగలడా? సాధ్యం కాదు. మీరేమైనా 7th క్లాస్ రాస్తున్నారా, 8th క్లాస్ రాస్తున్నారా, ఇంటర్ డిగ్రీ రాస్తున్నారా? పోతే పోయింది, ఉంటే ఉంటుంది, పాస్ మార్కులు రాపోతాయా? నిన్న నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి ఫిజిక్స్ మీద పెడితే దానికి వెళ్ళి కూర్చున్నాను. మన ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతున్నారు. వెనక బెంచి వాళ్ళు కూడానండి, జాగ్రత్త మీ గురించే చెప్పేది అని. సరేలే అంటే అన్నారులే అనుకున్నాను. ఆ తర్వాత సెకండ్ స్పీకర్ లెగిశారు, ఆయన మాట్లాడుతున్నారు, మీ వెనక బెంచి వాళ్ళు కూడా నేర్చుకుంటే బాగుపడతారు, ఆలోచించుకోండి అన్నాడు. అప్పుడు అనిపించింది మాట్లాడేటప్పుడు సార్ వెనక బెంచీలు అసలు వేసింది ఎవరు సార్ అని. మీరేమో బెంచీలు వేస్తారు, బెంచీలు వేసి వెనక కూడా వేస్తారు. మరి మాకు ఇంకా ముందు వాళ్ళంతా కూర్చుంటే కుదరక వెనక కూర్చుంటే మమ్మల్ని వెనక బెంచి అంటారు. స్కూల్లో వెనక బెంచి అనిపించుకొని, కాలేజీలో వెనక బెంచి అనిపించుకొని, జీవితంలో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు వెనక బెంచి అంటే ఏం చేస్తాం సార్ మేము? కానీ జోక్గా ఉంది కదా విషయం, కాదు జీవితంలో అది నిజం. మనం వెనక బెంచి వాళ్ళం కాదు సార్. నేను నా స్కూల్లో ఫస్ట్, నా కాలేజీలో ఫస్ట్, నా యూనివర్సిటీలో నేను ఫస్ట్ అండి, సర్టిఫికేట్లు ఇమ్మంటారా సాక్ష్యంగా? ఏమొద్దు, ఖచ్చితంగా నువ్వు వెనక బెంచియే. ముందు కుర్చీలో కూర్చున్న వాళ్ళు వెనక బెంచి అంటే, ఆయన వెనక బెంచీల వాళ్ళని వెనక బెంచీలు అన్నాడు. మరీ దారుణంగా ఈయన ఏమంటున్నాడంటే ముందు కూర్చున్న వాళ్ళని కూడా వెనక బెంచీలు అంటున్నాడు. ఇది మరీ అన్యాయం కాదండి, నిజం అది. ఎందుకంటే ప్రకృతి అనే మాట నాకు ఎలా వినిపిస్తుందంటే అమ్మ అన్నట్టు వినపడుతుంది. అమ్మని అమ్మ అంటే నిజంగా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అంటే ఏమంటారో నాకు తెలియదు. నిజంగా అమ్మ ఉంటే అమ్మ దగ్గరికి వెళ్ళి కొడుకు అమ్మ అన్నప్పుడు ఏమంటాడో తెలియదు. నేను పేషెంట్ అనుభవం చూసానండి. నిజంగా అమ్మ ఉంటే ఏమంటారో తెలియదు. కానీ భావనలో అమ్మ అని ఫీల్ అయితే ఎంత అద్భుతంగా అమృతంలా కనపడుతుంది. నాకు జన్మనిచ్చింది తనే కదా, నేను ఇవాళ అంటాని అంతకు మించిన దేవత లేదు అనిపిస్తుందా లేదా? అంత అద్భుతమైన పదం మరొకటి ఏదైనా ఉంది అంటే అది నేచరే, ప్రకృతే. అది మహా అద్భుతం. మరి ఆ ప్రకృతిని ఆధారంగా సహజ వ్యవసాయం చేసేవాళ్ళు మీరెంత మంచివాళ్ళు అయి ఉంటారు? వ్యక్తిగతంగా మీరు మంచివాళ్ళే అయి ఉంటారు. తరతమ్య తేడాలతో ఖచ్చితంగా మంచివాళ్ళు, ఈ సమాజంలో ఉన్న మంచివాళ్ళే అయి ఉంటారు. ప్రకృతి మంచిది, ప్రకృతిని ప్రేమించి ఆచరించాలని చూస్తున్న మీరు మంచివాళ్ళు కదా? నిజమా కాదా? మంచివాళ్ళేనా? చెప్పండి, 2-3 మంచివాళ్ళ? మీరు అందరూ మంచివాళ్ళేనా? చెప్పండి గట్టిగా, మంచివాళ్ళేనా? మంచివాళ్ళమే అన్నారంటేనే మీరు లాస్ట్ బెంచ్. ఎందుకంటే ఇవాళ సమాజంలో అది ఇండియానా, అమెరికానా, రష్యానా, చైనా కాదు, ప్రకృతిది ఇవాళ లాస్ట్ బెంచ్. ప్రకృతి ఇవాళ తోడుకోవటానికి పనికొస్తుంది. అది ఆయిల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇవాళ ప్రకృతి తవ్వుకోవటానికి పనికొస్తుంది. అది ఖనిజాలు కావచ్చు, గ్రానైట్ రాళ్ళు కావచ్చు. ప్రకృతి వాళ్ళ అమ్ముకోవటానికి పనికొస్తుంది, అమ్మకు పనికిరాదు. కానీ మీరు అమ్మ అంటున్నారు, మేము మంచివాళ్ళం అంటున్నారు. ఈ సొసైటీలో మీ మంచి నిజమే, ప్రకృతి అమ్మ నిజమే, కానీ మీరు ఖచ్చితంగా వెనక బెంచి వాళ్ళే. అంటే ముందు బెంచి దాకా వెళ్లాల్సినంత బరువు బాధ్యత నెత్తినున్న వాళ్ళు అని అర్థం. అది ఎంత బరువు తెలుసా? ఎంత బరువు అది. అంటే మనకు సంతోషం అనిపిస్తుంది, తప్పటొచ్చిందంటే మనసులో లోపల ఏమనిపించిందంటే అవును మేము అనిపించింది. కానీ ఎంత బరువు అది మొదలెట్టిన తర్వాత తెలుస్తుంది. 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడుస్తూ ఉంటే ఎంత కష్టమో తెలుస్తుంది. కానీ అంతిమ విజయం మనదేని ఎందుకుంటున్నాను?
అంతిమ విజయం మనదే అనడంలో ఉద్దేశం ఏంటంటే ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించడం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉండేదిగా మారదు. ఏదో ఒక రోజు తప్పదు ఆగిపోయినప్పుడు ఏం మిగిలి ఉంటుంది? మనం మాట్లాడే విషయాలే మిగిలి ఉంటాయి. అదెంత బారుందో నాకు తెలియదు, కానీ అంత దూరం చూసి అన్నాను మనమే గెలుస్తామని, ముందు బెంచికి ఆ రోజు మనం వస్తామని. అది ఎప్పుడు నా లైఫ్లోనా తెలియదు, మీ లైఫ్లోనా తెలియదు. ఎప్పుడూ సామాజిక మార్పులు ఎలా ఉంటాయంటే అనేక మంది లైఫ్ని డిమాండ్ చేస్తుంటాయి. ఈ సమాజం కోసం మీరు మంచిదనే దానికోసం పడండి కష్టం అని చెప్తూ ఉంటాయి. పడే క్రమంలో ఏదో ఒక రోజు ఆ కండిషన్ అనుకూలించిన రోజు మాత్రమే, అన్ని సర్కమ్స్టెన్సెస్ అనుకూలంగా మారిన రోజు మాత్రమే నీకు విజయం వస్తుంది. ఆ విజయం సాధించి గెలుపు నాది అన్న రోజున నువ్వు ఉంటావో లేదో ఎవరో ఉంటారు. నీ ప్రతినిధులు అయితే ఉండి తీరుతారు, నీ భావాల వాళ్ళు ఉండి తీరుతారు, నువ్వేం ఆలోచిస్తున్నావు అచ్చం ఆలోచించే వాళ్ళు ఉండి తీరుతారు. ఎందుకంటున్నాను, శర్మ గారు ఆయన లైఫ్ గురించి నేను ఎన్న విషయాలు వింటే, నేను వ్యక్తిగతంగా నాకు తెలియదండి, నేను తెలిసి ఆయన పరిచయం ఉండి నేను మాట్లాడటం లేదు. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కలిసింది ఇప్పుడు మాత్రమే. నేను ఏ రోజు తనతో కలవలేదు, ఫోన్లో మాట్లాడాను. ఫోన్లో కూడా సార్ ఒక 10 సార్లు ఫోన్ చేస్తే నేను 2 ఫోన్లు అటెండ్ అయ్యానేమో, సారీ. నాకున్న ఫోన్లో ఎక్కువ ఎత్తే అలవాటు లేని తనం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది. కానీ అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటే ఎన్ని విషయాలు విన్నాను. అరే అని ఎన్ని విషయాలు నన్ను అంత కష్టంతో ఇవాళ కాదు నేను అని ఒక విజయాన్ని ఎన్ని సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇవాళ మీరు గమనించండి. ఆయనే జాబ్ హోల్డర్ అంటే రిటైర్ అయి ఉండేవాళ్ళు కదా. 60 వచ్చినాయండి, దాటేసినాయా? 55 అంటే నాకంటే ఒక 7 సంవత్సరాలు వచ్చినాయి. నాకు 62 వచ్చినాయి, ఆ 55 వచ్చినాయి. ఇంకో 7 ఏళ్ళు అయితే నా వయసుకు వస్తారు ఆయన. అంటే రిటైర్మెంట్ వయసు అయిపోయి నువ్వేమవుతావయ్యా అని ప్రశ్నిస్తే నేనేం చెప్పగలను? సార్ అయితే ఇంకొంతకాలం తర్వాత నేను మాత్రం రిటైర్ అవుతానని నేను చెప్పే ఏజ్లో ఉన్నాను. అయిపోయి ఉండేవాడినేమో, మీకు కూడా కొంచెమే టైం ఉంది సార్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం. మరి ఇప్పుడు విజయం సాధించారు. ఎలా సాధించారంటే నాకు ఫోన్లో ఒక మాట చెప్పారు. ఏమనంటే ఈ మధ్య చాలా రీసెంట్ అని చెప్పారు. నాకు ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి నేను ఏదైతే ఆవు పేడ నుంచి, ఆవు నెయ్యి నుంచి, ఆవు మూత్రం నుంచి ఏదో చేస్తున్నానో అవన్నీ కూడా చాలా క్వాలిటీ ప్రొడక్ట్స్ అని నాకు లైసెన్స్ వచ్చిందండి అని మొన్న ఫోన్లో చెప్పారు. నేను ఇన్నదంతా వింటేనేమో చాలా కష్టాలు విన్నాను, చాలా ఒత్తిడి కూడా విన్నాను. ఆయన్ని వ్యక్తిగతంగా ఫిజికల్గా కాకపోవచ్చు కానీ భావపరంగా ఇతరేతర ఒత్తిడిలు కూడా నేను విన్నాను. కానీ ఈయన మాటల్లో ఫోన్లో ఏమనిపించిందంటే నాకు, నేను గెలిచానండి అనే, అదిగో ఎంత కష్టం నుంచి గెలిచారో. ఇప్పుడు ఈ గెలుపు దగ్గర నుంచి కదా మీరు స్టార్ట్ అవుతారు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మీరేం చేయండి అంటే కొంచెం అది కూడా వినే ప్రయత్నం చేయండి. మీకు సేమ్ అనుభవాలు రావు, కానీ ఇలాంటి అనుభవాలే కొత్త ఇంకైతే ఖచ్చితంగా వస్తాయి. వాటిని గెలవడానికి వీళ్ళ జీవితం మీకు ఉపయోగపడచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? నా ఈ మాటలను నేను ఆపేసి నా పనులకు నేను రావచ్చా? థ్యాంక్ యూ. ఇప్పుడు దండ తీసి ఇవ్వాల్సింది, నేను మీ గురించి మాట్లాడటం అయిందండి, ఓకే అండి అని ఇవ్వాల్సింది. మిత్రులారా, మీ పనికి నా మాటలు ఏమైనా ఉపయోగపడితే ఉపయోగించుకోండి. నేను మీకు నోట్స్ లాగా కాదు, కానీ నాకు అనిపించింది మీకు ప్రజెంట్ చేస్తాను. నాకు అనిపిస్తున్న విషయాలు నేను ఆచరిస్తున్నాను. అది వాళ్ళ బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగి కోర్స్ అనే పేరుతో 5.5 సంవత్సరాల మెడికల్ కోర్సుగా సమాజంలో ఉంది. అది వాళ్ళ ఎండి పీజీ కోర్సుగా ఇవాళ సమాజంలో ఉంది. అది వాళ్ళు ఇంకా కాస్త ముందుకెళ్ళి మన నేలకొండపల్లి ప్రకృతాశ్రమానికి క్యాన్సర్లో రీసెర్చ్ చేసేటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా కూడా మనకు ఒక అవకాశం ఇచ్చింది. ఏమిటది? దాన్ని మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాను. గోశాల నిర్వాహకుడు డాక్టర్ కాడు, వ్యవసాయం చేసే రైతు డాక్టర్ కాడు, అన్నం వండే అమ్మ డాక్టర్ కాదు. నిజమే కదా?
మనమేమి వండడం లేదు, అవును కాదు. కానీ గోశాల వల్ల జబ్బులు తగ్గుతాయి సమాజంలో. ప్రకృతి వ్యవసాయం వల్ల జబ్బులు రాకుండా ఉంటాయి సమాజంలో. ఇంట్లో అమ్మ వల్ల ఆ కుటుంబానికి జబ్బులు రాకుండా ఉంటాయి. ఇది కాన్సెప్ట్గా నడుస్తున్నాం. కాంట్రవర్సీయే కదా. సబ్జెక్ట్లోనేమో పాజిటివ్నెస్ ఉంది. అకాడమిక్ యాంగిల్లో చూసినప్పుడు 5.5 సంవత్సరాల వైద్య కోర్సుగా డాక్టర్ అనే బ్యాడ్జితో కోర్సుగా ఉంది. సమాజంలోకి వచ్చి చూసినప్పుడు ప్రకృతి వ్యవసాయం వైద్యం కాదు, గోసేవ వైద్యం కాదు, అమ్మ అంతకంటే డాక్టర్ కాదు. ఇది సమాజంలో ఉంది. అంటే భావపరంగా ఆల్దిద్దుకునే స్థితి నుంచి మనం కాదు, మనకి సపోర్ట్ వచ్చే యాంగిల్లో ఉన్నాం. కానీ అదే సందర్భంలో ఆ భావాల్ని సొసైటీలోకి పట్టుకెళ్ళినప్పుడు ఈ ఇబ్బందిని ఎదుర్కొనే దశలో మనం ఉన్నాం. ఈ కాంట్రవర్సీని పరిష్కరించుకోవడానికి మీకు ఏదన్నా మెడికల్ సైన్స్లో ఉన్నటువంటి 2-3 విషయాలు ఏమైనా ఉపయోగపడగలవా అనే యాంగిల్లోంచి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అవి మీకు ఏమైనా ఉపయోగపడినాయి అనుకోండి, రైట్, మీ జర్నీలో ఉపయోగపడతాయి. అంటే జర్నీలో ఉపయోగపడవు, జర్నీ మూవ్ అవ్వడానికి ఇంకా ఏం చదవాలి, ఏం నేర్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించడానికి ఒక ఇన్స్పిరేషన్గా పనిచేస్తాయి. ఎందుకంటే నేను ఒక మాట చెప్తే నా జర్నీకి ఎక్కడ ఉపయోగపడుద్ది. ఈ చెప్పిన దానిలో ఏదైనా నచ్చిన అంశం ఉంటే ఏమవుద్దంటే, మనం ఒక గోశాల పెట్టి గోశాల నిర్వహిస్తూ ఇతనేదో చెప్పాడే, ఈ అంశాలను ఇక్కడ మేము ప్రాక్టికల్గా చేస్తే ఎలా ఉంటుందని మీరు ఆలోచించడానికి కాస్త దోహదపడతాయి. ఇప్పుడు మీ గోశాలను హాస్పిటల్గా మార్చుకోగలరో లేరో తెలుసుకోండి. ఖచ్చితంగా మార్చుకుంటారనే ధైర్యంతో చెప్తున్నాను నేను. ఎలా? ఖచ్చితానికి తప్పట్లు కొట్టకండి. ఖచ్చితానికి ఏముంది, మనల్ని పొగిడేవాళ్ళు చాలామంది ఉంటారు. గోశాల మీరు పెట్టేది గొప్పది అంటే తప్పట్లు కొడితే అక్కడికి పోయాం ఏంటి, మనకు వచ్చే లాభం ఏంటి? కానీ ఆ తర్వాత ఈయన ఏం చెప్తాడు, ఈయన చెప్పిన దాంట్లో పాయింట్ మనకి ఏదైనా ఉపయోగపడుతుంది, అది కదా కావాలి. ఉపన్యాసంతో అయ్యేదేం లేదు. ఆ ఉపన్యాసంలో మనకు కావాల్సిన పాయింట్ దొరికితే నోట్ చేస్తే అది తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు కదా మనకు ఉపయోగం. దానికి కొట్టాలి తప్పట్లు. ఆ తప్పట్లు కొట్టే రోజు మాట్లాడిన అతను ఎదురుగా ఉండడు. ఫలితం ఉంటుంది. ఆ ఫలితం వ్యక్తిది కాదు. ఎంతోమంది ఈ భావాలను ప్రచారం చేస్తే ఇప్పుడు బ్రతికున్న వాళ్ళలో ఈ 4 మాట్లాడుతుంటారు అంతే. అవి వీళ్ళే కావు, వాళ్ళ నుంచి వచ్చింది, వాళ్ళ ఈ నోట్లోంచి వస్తుంది అంతే. రేపు అది మీదిగా మారిన రోజున ఈ మనుషులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఈ భావాలకు ప్రతినిధులుగా మీరుంటారు, దాని ప్రతినిధులే మీరు. విజయాన్ని ఆస్వాదించాల్సిన వాళ్ళు, విజయాన్ని సమాజానికి పంచాల్సిన వాళ్ళుగా మీరుంటారు. దీనికి మీ మొత్తం పని మొత్తాన్ని నేను ఒక వాక్యంగా మారుస్తున్నాను. ఏమిటది? ప్రకృతి సహజ జీవన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇది మీ లక్ష్యం. అది గోవులు, గో ఉత్పత్తులు భూమికి అనుసంధానం చేసి భూమాత ద్వారా వచ్చే పంటని నలుగురికి పంచుతారా? ఏదో మీరు చేసేది చేయండి. మీ ఉద్దేశం అయితే సహజ జీవన విధానమే. సహజ జీవన విధానం వల్ల మీరు డాక్టర్లుగా మారగలరా? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఎవరు చెప్పాలి? వైద్య శర్మ గారు కాదు, రామచంద్ర కాదు, మెడికల్ సైన్స్ చెప్పాలి. అఫీషియల్గా ఇవాళ కోర్సుగా ఏది ఉందో ఆ కోర్సు నిజమేనండి అనగలగాలి. లేకపోతే ఈ ఉపన్యాసం నేను డాక్టర్ని మీరంటే మీరెలా ఎవరు అంగీకరించాలి? దానికి చిన్న మాట చెప్తాను నేను. ఇవాళ ఆధునిక వైద్య శాస్త్రం జబ్బుల్ని ప్రధానంగా 4-5 తరగతులుగా విభజిస్తూ ఉంది. 4 కాదు 5 తరగతులుగా విభజిస్తూ ఉంది. అవి ఏమిటి అని ఒకసారి చూడండి. 1, డీజనరేటివ్ డిసీజెస్. ఈయన ఉంటారు కదా ఎక్కడ బ్యాక్ పెయిన్ వచ్చి వెళ్తాం, డాక్టర్ గారు ఎంఆర్ఐ చేస్తారు, ఎంఆర్ఐ రిపోర్ట్ చూస్తూ ఉంటాం, అక్కడ డిజనరేటివ్ డిస్క్ డిసీజ్ అని ఉంటుంది. ఓహో, ఇక్కడ ఏదో డిజనరేటివ్ అనే వర్డ్ విన్నాం, మన జబ్బు ఏదో డిజనరేటివ్ అనుకుంటా. వింటామా? అలాంటివి చాలా. రెండవది ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది కూడా వింటాం. ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఇది కూడా వింటాం. ఎక్కడ? రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు,
టైప్ 1 షుగర్ వచ్చినప్పుడో, లేదా కండరాలు క్షీణించేటువంటి సమస్య వచ్చినప్పుడో, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అట, దీనికి మందు లేదట అని వింటాం. చాలా ఉన్నాయి, అవి ఉంచండి అక్కడ. మూడవది సైకోసోమాటిక్ డిసీజ్. సైకోసోమాటిక్ డిసీజెస్ ఏంటి? సైక్రాటిక్ ప్రాబ్లమ్స్ కావండి, మానసిక జబ్బులు కావు. సైకోసోమాటిక్ డిసీజెస్ మనసు నుంచి శరీరంలోకి ప్రవహించే జబ్బులు. మనసు నుంచి శరీరంలోకి ప్రవహించే జబ్బులు ఉంటాయా? ఒకటి చెప్పండి. ఆ ఒకటి ఇందాక చెప్పిన జబ్బులను తీసుకొని చెప్పేసుకోవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటాం కదా, జనరల్ ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పి, ఆర్థో ప్రాబ్లం, ఎముకల అరుగుదల, ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి మనం ఆర్థో అని యాడ్ చేసేదో చెప్తుంటాం. ఇదేంటి? రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మనసు ఒత్తిడి వల్ల కీళ్ళన్నీ పాడైపోవడం, డిజనరేట్ అయిపోవడం. మళ్ళీ ఇక్కడ డిజనరేట్ అనేవాడు యూజ్ చేసాను చూడండి, ఇక్కడ డిజనరేట్ అవుతుంది, కానీ ఇది డిజనరేటివ్ డిసీజ్ కాదు. ఇదేమిటి? సైకోసోమాటిక్ డిసీజ్. అంటే వీళ్ళని గమనిస్తే మీకు తెలుస్తుంది, బాగా మానసిక ఒత్తిడితో ఉండేటువంటి వ్యక్తుల్లో కనిపించే జబ్బుగా ఇది ఉంటుంది. నేను పొద్దున్నే కూర్చుంటే సాయంత్రం దాకా ఇవే చూస్తుంటాను కదా, నాకు వచ్చిన అంచనా ప్రకారం నేను చెప్పగలను, 100కి 98-99% జబ్బులన్నీ కూడా ఇవి. ఈరోజు డేట్ ఎంత? ఏమి మార్చి 8 అంటే ఏంటి? ప్రపంచంలో మహిళలు బాధపడుతున్నటువంటి అతి తీవ్రమైన జబ్బుల్లో ఒక జబ్బు పేరు చెప్పండి అంటే స్పష్టంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్. మానసిక ఒత్తిడితో వచ్చే జబ్బుల్లో 97-98% జబ్బులన్నీ స్త్రీలకే ఉన్నాయి. ఒక జబ్బు పేరది, చాలా జబ్బులు ఉన్నాయి. దాన్ని సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు. మిగతా 2 పక్కన పెట్టండి. నేను 5 అన్నాను కదా, మిగతా 2 పక్కన పెట్టండి. ఈ 3 దృష్టిలో పెట్టుకోండి. మిగతా 2 ఏంటండి? అవి కూడా అందాం, పోనీ ఊరికే మాట వరుసగా అంటాను. ఏమిటవి? ఒకటి మానసిక జబ్బులు, సైక్రియాటిస్ట్ ఉన్నారు కదా, ఆ జబ్బులు. 2 క్యాన్సర్ కాదండి, నన్ను చెప్పనివ్వండి. మిగతా 2వది సీజనల్ వ్యాధులు, అంటే బాక్టీరియా వల్ల, వైరస్ వల్ల, శిలీంధ్రాల వల్ల కలిగే వ్యాధులు. జలుబు రావచ్చు, దగ్గు రావచ్చు, విరోచనాలు రావచ్చు, వామిటింగ్స్ రావచ్చు, జ్వరం రావచ్చు, టైఫాయిడ్ రావచ్చు, మలేరియా రావచ్చు, డెంగ్యూ రావచ్చు, చికెన్ గున్యా రావచ్చు. మొన్న వచ్చింది ఏంటండి అదేదన్నా రావచ్చు. 1, 2, 3, 4 అనబై ఆగారనుకుంటాం మన వాళ్ళు, 3 దాకా వచ్చి. అలాంటిది ఏదైనా రావచ్చు. ఇవన్నీ కూడా ఇంకో కేటగిరీ. వీటిని కాకుండా మిగతా ఫస్ట్ 3 పట్టించుకోమని ఎందుకన్నానంటే, ఫస్ట్ 3 అర్థం చేసుకుంటే రెండో 3 వెళ్ళొచ్చు, మనం వెళదాం. ఈ ఫస్ట్ 3 సింపుల్గా తెలుసుకోగలిగే ఛాన్స్ మనకి ఆధునిక వైద్యశాస్త్రం ఇచ్చింది. ఏమని? ఒక్క మాటలో వాటన్నిటిని కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని కేటగిరైజ్ చేసింది మెడికల్ సైన్స్. ఏమన్నారు? జీవన విధానంలోని లోపం వల్ల వచ్చే జబ్బులు. ఏవి? ఆటోఇమ్యూన్ డిసీజ్ కానీ, సైకోసోమాటిక్ డిసీజెస్ కానీ, డీజనరేటివ్ డిసీజెస్ కానీ, అన్నీ కూడా అవే. ఈ 3టికి మొత్తం జబ్బుల్లో వాటా ఎంత ఉంది? 85-90% జబ్బులు ఇవే. మానవ సమాజంలో వస్తున్న జబ్బుల్లో 85-90% జబ్బులన్నీ కూడా ఈ 3 కేటగిరీలు అయితే, ఈ 3 కేటగిరీల జబ్బులన్నింటినీ కూడా కలిపి ఒక్క వాక్యంతో మోడర్న్ హెల్త్ సైన్స్ చెప్తా ఉంది, గోశాల నిర్వాహకులు కాదు చెప్తా ఉన్నది. ఏమని? హెల్త్ స్టైల్ డిజార్డర్స్ ఇవన్నీ అని, జీవన విధానంలోని లోపం వల్ల వస్తున్న జబ్బులు అని. ఇప్పుడు చెప్పండి, రైతు డాక్టర్ కాదా? అమ్మ డాక్టర్ కాదా? గోశాల నిర్వాహకుడు డాక్టర్ కాదా? మీరు వస్తున్న వాటిలో 85-90 జబ్బులని ఏమని తేల్చారు? లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని తేల్చారు. జీవన విధానంలో లోపం వల్ల వస్తున్నాయని తేల్చారు. ఆ లోపాన్ని సరిచేసి సహజ జీవన విధానాన్ని ప్రజలకు అందించాలని చెప్పి పరితపిస్తున్నటువంటి వీళ్ళంతా ఎవరై ఉంటారు? నిజమైన డాక్టర్లు అయి ఉంటారు. ఖచ్చితంగా మా గురువు గారి మాటల్లో చెప్పాలంటే డాక్టర్లకు డాక్టర్లు వీళ్ళు. అదేం మాట? ఎవరికన్నా ఏమైనా అనిపిస్తుందేమో సార్. ఏంటి అనిపించేది? ఏంటండి అనిపించేది? నాకు చాలా రెస్పెక్టబుల్ పర్సన్ ఒక పెద్ద ఆయన ఉన్నారు,
నాకు ఆయన అంటే ఎంత రెస్పెక్టో, ఎందుకంటే ఎన్నో వేల మందికి సిజేరియన్స్ చేసి వాళ్ళ ఆపదల నుంచి కాపాడాడు ఆ గర్భసంచులు తీసి. ఆయనకి L4 L5 ఈ లంబార్ రీజియన్ అంతా కూడా రిస్క్ అయిపోయి 3 సార్లు ఆపరేషన్ చేసిన క్లియర్ గాక ఆయన చక్రాల కుర్చీలో ఉండి చేస్తున్నాడు ఈ పనులన్నీ. అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్తో బాధపడుతున్నారు డాక్టర్ గారు. ఆ లైఫ్ స్టైల్ని మార్చుకుంటే ఆ జబ్బు తగ్గుద్దంటే ఇప్పుడు డాక్టర్ గారికి వైద్యం చేయాల్సింది ఎవరు? మందులు అనకండి. ఆయన ఇచ్చే మందులేంటి? ఆయన వేసుకోలేదంటారా ఏంటి? మీరు తగ్గలేదు కదా. ఇవాళ మీరు హైదరాబాద్లో ఉన్నారు, మేమేదో అక్కడ పల్లెటూరులో అక్కడెక్కడో చెట్లలో కూర్చొని చెట్ల పాదులకు నీళ్లు పోసుకుంటున్నాం మేము. మాకు తెలియదు, మీకు చాలా తెలుసు. వందల ఆసుపత్రులు ఉన్నాయి, డాక్టర్లు అందరూ నిలబెట్టండి. షుగర్ లేదా, బీపీ లేదా, థైరాయిడ్ లేదా, గుండె జబ్బులు డాక్టర్ గారు లాస్ట్ 6 నెలల క్రితం హార్ట్ ఫెయిల్ అయితే అయ్యో వెళ్ళిపోతే మనం ఎంత బాధపడ్డాం ఆలోచించండి. గుర్తున్నాయి కదా అన్నీ. హైదరాబాద్లో ఎన్ని వార్తలు. అంటే ఇవన్నీ ఏంటి? వాళ్ళ కష్టం అండి పాపం. డాక్టర్లకి వాళ్ళున్న ఒత్తిడి మీకు అర్థం కావాలి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళు పడే కష్టం సమాజం కోసం, ప్రజలను బాగు చేయడం కోసం, వాళ్ళని బతికించడం కోసం. భార్య పిల్లల్ని చూసుకోవడానికి కూడా కుదరట్లా వాళ్ళకి. పొద్దునెళ్ళి డ్యూటీలో ఎక్కితే నైట్ 9, 10, 11 తర్వాత ఇంటికి వెళ్ళిపోతే స్నానం చేసి పడుకోవడమే. అంత కష్టం పడుతున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, కిడ్నీలు రాళ్ళు వస్తున్నాయి, కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి, హార్ట్లు పోతున్నాయి, పక్షవాతాలు వస్తున్నాయి, లివర్ ఫెయిల్యూర్ అవుతుంది, ఫ్యాటీ లివర్ వస్తుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. లీస్ట్ గుర్తురాట్లా ఉంటుంది కదా బారుగా. అవన్నీ చదివేయచ్చు, అన్నీ వస్తున్నాయి. అన్నిటిని కలిపి వైద్యశాస్త్రం ఏం చెప్తుంది? లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటుంది. వాటిని తగ్గించగలిగే వాళ్ళు ఎవరు? రైతులు, గోశాల నిర్వాహకులు, అమ్మ. మరి డాక్టర్లు ఎవరు? డాక్టర్లకు కావాల్సిన డాక్టర్లు ఎవరు? మీరే. అంటే ఎంత సత్యం మీ ఎదురుగా ఉందంటే, ఇప్పుడు ఇందాక తప్పట్లు కొట్టొద్దన్నాను కాబట్టి ఆగాడు, కానీ డాక్టర్లు మీరే అని ప్రూవ్ చేస్తే ప్రూవ్ అయిందా లేదా? ఇప్పుడు కొట్టొద్దు తప్పట్లు నిజానికి, కానీ కొట్టలేకపోతాం. ఎందుకు కొట్టలేమో తెలుసా? అమ్మో, మరి ఎంత పని ఉంది. మాటలా మరిది? ఏదో పొగిడారని దండేస్తారని అమ్మయ్య అంటాం కుదరదు కదా. దండగాదు అది, లైఫ్ని పెట్టేస్తారు. చెయ్యి అని. ఎంత కష్టపడితే ఈ సొసైటీలో మనం వెనక బెంచి కాదు మాది ముందు బెంచ్ అని ప్రూవ్ చేసుకోవాలంటే ఎదురుగా ఎంత జర్నీ ఉందో చూడండి. ఖచ్చితంగా మనం ముందు బెంచ్ వాళ్ళమే. ఆ ముందు బెంచికి రావడానికి మనం చాలా బెంచీలు దాటాల్సి ఉన్నాం ఈ సొసైటీలో. పట్టుకుంది మంచిదే కావచ్చు, మనం పట్టుకుంటే సరిపోదు. మన వాళ్ళందరూ కూడా దాన్ని అంగీకరించాలి. మన వాళ్ళు ఇప్పుడు మన దగ్గర లేరు, కానీ వాళ్ళంతా మనాళ్లే. చీ అనకండి. చీ అంటే మన అత్తయ్యే, చీ అంటే మన బాబాయ్, చీ అంటే మన పెదనాన్న, మన చెల్లి, అంతా మనాళ్లే. మనాళ్ళు మన దగ్గర లేని సొసైటీలో మనం భావాల దగ్గర లేని, నేననేది మన భావాల దగ్గర మనాళ్ళు లేని సొసైటీలో మనాళ్ళందరినీ ఐక్యం చేసుకొని మన సహజ మార్గంలో నడిపించుకోవాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితమైన బాధ్యత బరువులు మిగతా వాళ్ళతో పోలిస్తే అనేక రెట్లు మోచి తీరాలి. దానికి ఎవరు సపోర్ట్ చేస్తారు సార్ అంటే, ఇప్పుడు హెల్త్ సైన్స్ సపోర్ట్ చేసి చెప్పేసింది, తేల్చి చెప్పింది. ఏమనంటే, ఇదిగో ఇదయ్యా ఇవాళ సొసైటీ బాధపడుతుంది అని. ఆ 2 జబ్బులు తప్ప మిగతాయి మొత్తం కూడా మనం మన పద్ధతిని మనాళ్ళంతా ఇంటే ఆచరిస్తే తగ్గిపోతాయి అంటారా? అవును, తగ్గిపోతాయని నేను అనడం లేదు, వైద్యశాస్త్రం చెప్తుంది కదా. ఓకే, వివాదారహితమైన అంశం ఇది. మిగిలిందన్నీ 2 ఏంటవి? మానసిక జబ్బులు. రెండోది ఏంటి? సీజనల్ జబ్బులు. దీంట్లో ఒక్కటి మీకు ఇస్తాను, మీరు పరిష్కారం చేయండి. ఏంటది? మానసిక జబ్బులు ఎందుకు వస్తాయంటారు? పాపం మనసు బాగోలేక. ఎందుకో ఓవర్ థింకింగ్, ఒత్తిడి, స్ట్రెస్, ఇంకా వర్డ్స్ ఏముంటాయి అన్నీ పెట్టేసిన తర్వాత ఎందుకు? డబ్బులు లేక కావచ్చు కదా, లేకపోతే మనిషికి ఉన్న బాంధవ్యంలో కొంచెం కష్టంగా ఉండి కావచ్చు. అంటే సాంస్కృతిక రంగంలోని ఇబ్బందులో, ఆర్థిక రంగంలోని ఇబ్బందులో, లేదా రాజకీయ రంగంలో ఉన్న ఇబ్బందులో, ఇలా అన్ని సొసైటీలో పునాదుల మీద ఆధారపడి నిర్మాణమైనటువంటి ఉపరి కట్టడాలు ఏవైతే ఉన్నాయో, సాంస్కృతికంగా మనం పెంచుకున్న అనేక ఉపరి కట్టడాలు ఏవైతే ఉన్నాయో, వాటి మధ్య ఉండేటువంటి అనుబంధంలో వ్యక్తికి మధ్య ఉన్నటువంటి వైరుధ్యం నుంచి మానసిక ఒత్తిడి వస్తూ ఉంది. ఆ వైరుధ్యానికి మూలం ఎక్కడుందని చూస్తే మనిషికి తగాదు వస్తే ఖచ్చితంగా అది మెజారిటీ తగాదా ఆర్థిక ఒత్తిడి నుంచే కావచ్చు. తెలిసి చెప్తున్నావా అంటే తెలిసి చెప్పడం కాదు. ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా రిస్క్ వస్తే ఎందుకు వస్తుంది అసలు?
భార్యాభర్తలు తగాదు పెట్టుకున్నారని వింటాం, కానీ వాళ్ళకి ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రాణం. ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఎంత అంటే వాళ్ళంటూ బ్రతికితే భార్య కోసమే, వాళ్ళంటూ బతికితే భర్త కోసమే, లేదా వీళ్ళిద్దరు కలిసి బతికితే ఎవరి కోసం? పిల్లల కోసమే. ఇది కాకుండా ఇంకెక్కడన్నా మనం భార్యాభర్తలను చూడగలమా? పిచ్చుకొని చూడండి, గద్దను చూడండి, కాకిని చూడండి, మనిషిని చూడండి, ఆవుని చూడండి. తన కోసం, తన పిల్లల కోసం. ఇది కాకుండా ఇంకేం లైఫ్ ఉండదు. ఆ లైఫ్లో వాళ్ళు రిస్క్ పడుతున్నారంటే ఏమై ఉండొచ్చు? గోశాల నిర్వాహకులుగా మీకు తెలుసు, 2 ఆవులను అక్కడ కట్టేయండి, మేతేయండి, తాడు ఎక్కువ పెట్టండి, బారు కొమ్ముతో ఇలా అనకపోతే అడగండి. అమ్మో అది కుమ్ముతుందిరా అంటారు. ఎందుకు? గొడ్డు అంతే, మానవత్వం దానికి తెలియదు కదా, మనిషి కాదు కదా. పశువు అంతే, అది కొమ్ముతో కుమ్ముద్ది పక్క పశువుని. పలుపు తీయండి, వదిలేయండి. మంచిగా అదిగో 1 ఎకరం జాడు ఏదో వేశారు మీరు, ఆ జాడు పొలంలోకి వదిలేయండి. హాయిగా తింటాయి, అన్నీ కలిసి ఒకే చోట గుంపుగా పడుకుంటే చూడుకోండి. అంటే మీ విషయం నేను చెప్పడం ఎందుకు, మీకు వ్యక్తిగతంగా మీకు అనుభవం. వదిలేయండి, శుభ్రంగా అన్నీ తింటాయి. పొడుస్తుంది అనుకున్నది పొడవ చిన్న దూడ ఉంటే ఏం చేస్తుంది తెలుసా? ఆ పొడుస్తున్న పెద్ద దాని దగ్గరే ఆనుకొని దాన్ని పొట్టకో వీపుకో ఇట్లా ఆనిచ్చి పడుకోవడం మీరు చూస్తారు, ఆశ్చర్యపోతారు. అది నవరేస్తుంటుంది, ఇది నవరేస్తుంటుంది. అరే ఇప్పుడు చెప్పండి, మానసిక ఒత్తిడికి ఆ ఆవు ఎప్పుడు గురైంది? కట్టేసినప్పుడు. కట్టేశారన్న ఫీలింగ్ పనిచేస్తూ ఉంది దానికి. 2, నువ్వు ఎప్పుడేస్తావా ఆకలేస్తుంటే నువ్వు ఎప్పుడేస్తావో చూసి అప్పుడు నువ్వు దయదలిస్తేనే అక్కడ మేత వస్తుంది. ఆ వచ్చిన మేతను అది తింటదేమో, నాకు కావాలి కదా. అరే సరిపోయినంత వేసిన తర్వాత కూడా దాన్ని పొడుస్తుందండి, దానికి తెలియదు ఇది సరిపోద్దని. అది కూడా నాకు కావాలి ఏమన్నట్టు గుంజుకుంటుంది అంటాడు. పశువులకు మేత వేస్తుంది ఏమనంటే, దీనికి మేత వేస్తా సార్, దానికి మేత వేస్తుంది, దీని మేత వదిలేసి దాని మేత అందుకోవాలని చూస్తుంది. అది అమ్మో అది మామూలుది కాదు. దాన పెట్టేప్పుడు భలే అనుభవాలు వస్తాయి. దాన పెడతాం, దీని గిన్నెలో అదే దానా ఉంటుంది, దాని గిన్నెలో అదే దానా ఉంటుంది. కానీ కొంచెం తిని తలెత్తి ఇలా అనేటప్పుడు నాలుగుతో ఇలా అనుకుంటూ పక్క చూసిందంటే గుంజుకొని అందుబాటులోకి దొరికితే దాంట్లో కొంచెం తిందామని చూస్తుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది, అమ్మో ఆవు ఎంత స్వార్థపరురాలు, దుర్మార్గం, అది చూసావా, అది పశువు కాబట్టి, నేను మనిషిని కాబట్టి మానవత్వం ఉంది నాకు అని. నేను అనలేను ఉదాహరణలు ఇప్పుడు, ఎందుకంటే టకటక మెదులుతున్నాయి. మెదిలినాయి అంటే ఎవరికి కోపం వస్తుందో కాబట్టి నేను అనలేను. టకటక వచ్చేస్తున్నాయి తలకాయలోకి. మనిషి ఎంత మానవత్వంతో ఉన్నాడో ఈ క్షణానికి మానవ సమాజం మన తెలంగాణలో, మన ఖమ్మం జిల్లాలో, మన హైదరాబాదులో, మన దేశంలో, మన ప్రపంచంలో మానవత్వం ఎంత వెలువరిస్తుందో అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నాం మనం. మాటలైపోతే శర్మ సార్ అన్నం పెట్టడానికి రెడీగా ఉన్నాడు, హాయిగా ఉన్నాం. ఎక్కడో చాలా కష్టంగా ఉన్నాం, అది ఎక్కడో కానీ చాలా కష్టంగా ఉన్నాం. ఎక్కడ ఎతికితే అక్కడక్కడ ఒకడు ఇల్లు కూడిపోయి ఏడుస్తున్నాడు, ఒకడు ఊరు కూలిపోయి ఏడుస్తున్నాడు, ఒకడు దేశం పాడైపోయి ఏడుస్తున్నాడు. ఎంత కష్టంగా ఉన్న స్థితిలో మనం చూస్తూ ఉన్నాం. ఆవుకి బాధ అనిపించినా, మనిషికి బాధ అనిపించినా కారణం ఏంటంటే దాని జీవితంలో ఉన్న ఆ కావాలని కోరుకుంటున్న, బతకడానికి కావాలని కోరుకుంటున్న ఆ మినిమం కూడా లేని దశ నుంచి వచ్చేటువంటి సమస్యలే. ఆ విషయంలో ప్రకృతి ఏ సూత్రాన్ని అయితే విధించిందో, ఏ తత్వాన్ని అయితే ఆవుల్ని ఎకరంలోకి వదిలిపెట్టినప్పుడు పొడుచుకునే కూడా దగ్గరకు వచ్చి పడుకోవటాన్ని మనకు చూపించిందో, ఆ సూత్రాన్ని అనుసరిస్తే ఆవులైనా ప్రశాంతంగా ఉంటాయి, గోవులే కాదు మనుషులైనా ప్రశాంతంగా ఉంటారు. ఇదిగో ఈ సత్యాన్ని మనం మానసిక జబ్బులకు కూడా అప్లై చేస్తే, మన ఆవులు పడుకున్న సూత్రం చాలు వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో శుభ్రంగా తిట్టుకోకుండా సాయంత్రం పూట ఏం బాగున్నావా అని మాట్లాడుకుని కాస్త కూర్చొని పిల్లలకి అన్నం తినిపించుకోవటానికి. అందుకే నేను అటు వదిలేసింది. రెండోది ఏంటి ఇంకా మిగిలి ఉంది? ఐదోది ఏమది? సీజనల్ వ్యాధులు. సీజనల్ వ్యాధి అంటే ఎంత మామూలుగా ఉంది? సీజనల్ వ్యాధి ఎంత మామూలుగా ఉందో. కానీ ఇప్పుడు సీజనల్ వ్యాధికి అంటే జనరలైజ్ చేయకుండా నేను పర్టికులర్ పేరు పెడతాను. ఇప్పుడు మామూలుగా ఉంటుందో లేదో చూడండి. కరోనా మీకు ఐడియా ఉందా? కరోనా ఏంటి? మూతికి కూడా కట్టుకోవడమా? ఇంట్లో తలుపులు వేసుకొని బయటికి వెళ్లకుండా ఉంటామా? పక్కింటి అతను చనిపోతే కూడా వెళ్ళడానికి కూడా కష్టమైపోతే కళ్ళ నీళ్ళు వస్తున్నా కూడా ఏం చేయలేక అలా కుర్చీలో కూర్చొని ఉండిపోవడమా? శర్మ గారని మా ఊర్లో ఒక అడ్వకేట్ ఉన్నారు, నాకు చాలా మంచి ఫ్రెండ్, చాలా దగ్గర దోస్తు. తర్వాత ఎప్పుడో
శర్మ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడి చూడండి, కొండపల్లిలో ఉంటారంటే అయ్యో ఆయన వెళ్ళిపోయారండి. వెళ్ళిపోవడం ఏంటి? కుర్రోడు సార్, మొన్న కరోనాలో వెళ్ళిపోయారండి. ఎంతమంది కామ్గా ఉన్నారు కదా మీరు. ఇందాక సీజనల్ వ్యాధులు అనేటప్పుడు ఇట్లే ఉన్నారా అంటున్నా. నేను అందుకే కాసేపు మాట్లాడే అంతే. నా ఉద్దేశం ఏంటంటే దాని సారాంశం మీకు అర్థం కావాలని ప్రాక్టికల్గా. ఇందాక నేను ఇంకోటి ఏంటి మర్చిపోయాం, మిగతాది ఏంటి, ఆ సీజనల్ వ్యాధులు అనేసారా లేదా నాన్న? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? బరువు లేదు? అమ్మో ఏం సీజనల్ వ్యాధిరా నాయన, ఎంత కష్టంగా ఉందో. దీనిలో ఇంకో చిన్న అంశం మీకు గుర్తు చేస్తాను. ఆ సీజనల్ వ్యాధి కూడా ఎంత బరువుగా కూడా ఉందంటే, భారంగా కూడా ఉందంటే, ఒక పెద్ద మనిషి, నాకైతే ఆయన అంటే భలే ఇష్టం, మీకు కూడా అనుకుంటున్నాను, మీ కుటుంబ సభ్యుడే అనుకుంటాను. మీ ఎవరింట్లో సభ్యుడే మీరే చెప్పాలి. మీ కుటుంబ సభ్యుడే అనుకుంటున్నాను నేను, నా కుటుంబ సభ్యుడే. నేను ఎన్నడూ చూడలా, పలకరించలా, మాట్లాడలా. ఎప్పుడో ఒకసారి బెంగళూరు వెళ్ళేటప్పుడు అవకాశం దొరికింది. ఆయన చక్కచక్క వెళ్ళి సీట్లో కూర్చుంటే ఆయనే కదా పలకరిద్దామంటే మా పద్మంది అదే ఏమని అనుకుంటారు పలకరి మాకని. తర్వాత అనిపించింది, నేను పలకరించుంటే ఎంత బాగుండేది, నేను బాలసుబ్రహ్మణ్యాన్ని పలకరించిన అయ్యేవాడిని. అంటే నేను లైఫ్లో మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారు బాగున్నారు అనగలనా? నాకు అవకాశం లేదు. అరే వచ్చిన అవకాశం బాగొట్టుకున్నాను అనిపించింది. కరోనాలో వెళ్ళిపోయారు. అది బరువు అని ఎందుకు చెప్పానంటే, ఆయనకు వైద్యం చేసిన తర్వాత ఎంతో బాధ్యతగా కష్టపడ్డ పెద్ద టీం కదండి ఇది. కష్టపడ్డ టీం లీడర్ డాక్టర్ గారు అనౌన్స్ చేశారు, యూట్యూబ్లో వచ్చేసింది. ఏమనంటే, మా శాయశక్తులా ప్రయత్నం చేశాం, నిష్ణాతులైన డాక్టర్లను పిలిపించి వైద్యం చేయించాం. అలాగే 4,50,00,000 రూపాయలు విలువైనటువంటి మందుల్ని వివిధ ప్రాంతాల నుంచి తెప్పించి మరీ ఉపయోగించాం. రక్షించుకోలేకపోయాం. దయవేచ్ఛ. అంటే ఇప్పుడు నేను బరువు అడుగుతున్నాను, ఎంత ఖర్చు? 4,50,00,000. అవకాశం ఉంది పెట్టారనుకోండి, మనల్ని 4 లక్షలు పెట్టి ఉంటారుగా. పోనీ ఆ అవకాశం లేనైనా ఒక 4,000 పెట్టి 40,000 పెట్టి ఉంటాడుగా. 40,000 పెట్టినా వెళ్ళిపోయాడు, 4 లక్షలు పెట్టినా వెళ్ళిపోయాడు, 4,50,00,000 పెట్టినా వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యుడని ఎందుకు చెప్పానంటే, ఆయన ఏదన్నా ఒక పాట పాడితే 1000 పాటలు ఒక పాటనే మీరు ఇష్టపడి ఉండరా అని నాకంతే ఇష్టం. ఏదో ఆయన అంటే ఇది ఘంటసాలదా, ఇది మనసున్న మనసై బ్రతుకున్న బ్రతుకై అని అక్కడ వస్తే వెంటనే కాసేపు అట్లా వింటామా లేదా అనండి ఎవరన్నా. మనసున్న మనసై ఆ మెలోడీలో అంటే వెంటనే ఆగి చూస్తాం. అలా ఈయన ఎన్ని పాటలు ఎన్ని యాంగిల్స్లో పాడాడు. ఆయన ఎవరి కుటుంబ సభ్యుడు కాకుండా పోయాడు. కానీ 4,50,00,000 బరువు చెప్తున్నాను. 40,000, 4 లక్షలు, 4 కోట్లు దేనికి పెట్టాం? సీజనల్ వ్యాధికి పెట్టాం నాన్న. సీజనల్ వ్యాధి కోసం మనం పెట్టాం. సీజనల్ వ్యాధి అంటే అంత భయంకరమైందా? అయితే దాని జోలి మనకు కుదరదా? మిగతా 3టికే మనకు కుదురుద్దా? ఓహో 4వది కూడా మనకు కుదురుద్ది అన్నారు కదా. గోశాలలో ఆవుల అనుభవమే చెప్దాం, వాళ్ళకి సరిపోద్ది అన్నారు కదా. ఓకే 4, 5వది మాత్రం మనకు కుదరదా అని తేలింది. అవునా? ఇప్పుడు ఒక్క నిమిషం ఆలోచిద్దాం. అమ్మ సహకారం తీసుకుందాం. అమ్మ సహకారం తీసుకుంటే, నాకు చిన్నప్పుడు జ్వరం వచ్చే ఉంటుంది, మీకు కూడా. శర్మ గారికి రాలేదా? 55 ఏళ్ళు. నేను అంతకంటే ఇంకొంచెం నాకు రాలేదా? వచ్చినాయి. జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది. ఆ పేర్లు తెలియదేమో కానీ అయ్యయ్యో అప్పుడు వచ్చేయని వచ్చింది. నాకైతే ఒకటి గుర్తుంది, కోరింత దగ్గర ఒకటి ఉండేదండి అప్పుడు. ఇప్పుడు కనపట్లేదు కానీ అమ్మో లోపలికి డొక్క వెళ్ళిపోయేటట్టు దగ్గేవాళ్ళు పిల్లలు. వచ్చింది. వీటన్నిటికీ అప్పుడు వెళ్ళడానికి 60 సంవత్సరాల క్రితం, నాకు 1 year 2 years ఉన్నప్పుడు వచ్చినాయి అనుకుందాం. ఇవన్నీ 60 సంవత్సరాల క్రితం రోజుల్లో ఈ హాస్పిటల్స్లో ఏ హాస్పిటల్ అందుబాటులో ఉంది మనకి? ఒకవేళ హైదరాబాద్లో ఉందేమో, మరి గ్రామాల్లో ఏముంది? మరి నన్ను ఎట్లా బతికించుంటుంది మా అమ్మ? శర్మ గారిని ఎలా బతికించుంటుంది వాళ్ళమ్మ? ఇక్కడున్న పెద్దవాళ్ళందరినీ, మీరంతా వదిలేయండి, ఈ తరం వాళ్ళు వదిలేయండి, కొంచెం పెద్దవాళ్ళు ఆలోచించుకోండి, ఎలా బతికారు మీరంతా? అమ్మ బతికిస్తే కాదు. అరే గట్టిగంటే వాము ఇచ్చింది, గట్టిగంటే ఇంగు ఇచ్చింది, గట్టిగంటే అరే మోషన్ ఫ్రీగా అట్లేదంటే ఆముదం దాగిచ్చింది. ఇలాంటివేవో కడుపులో ఉబ్బరంగా ఉందంటే జీలకర్ర నీళ్ళలో వేసి కాచి తాగునానా కషాయం అంది. రిలీఫ్ అయ్యారా లేదా? సీజనల్ వ్యాధులా కాదా? మరేంటి, సొసైటీ డెవలప్ అయిపోతే, సైన్స్ డెవలప్ అయిపోతే సీజనల్ వ్యాధి ఇంత భయపెట్టింది. ఈ భయపెట్టిన సీజనల్ వ్యాధికి కూడా పరిష్కారం గోశాల మాత్రమే, ప్రకృతి వ్యవసాయం మాత్రమే. ఎలా అని అడగండి, తప్పట్లు పట్టకండి. ఎలా అని అడగండి. అదేంటి సార్ దాన్ని మనం తగ్గించగలమా? ఎలా తగ్గిస్తామండి అనండి. ఎందుకంటే అది వేల లక్షల కోట్ల డాలర్ల బిజినెస్గా విలసిల్లి
అలా ఆగిపోయిన దశలో అది కూడా మందే అంటే ఎలా మనం కరోనాను మనం ఎదుర్కోగలమా? ఎలాగో 2 యాంగిల్స్లో మీ దృష్టి తెస్తాను చూడండి. ఒక యాంగిల్ కరోనా ఎందుకు వస్తుంది, పోనీ ఎవరి వల్ల వస్తుంది చెప్పండమ్మా సార్. బాక్టీరియా వల్ల, శిలీంధ్రాల వల్ల కాదు, వైరస్ వల్ల. చెప్పేస్తున్నారు వైరస్ 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 అని. కరోనా ఎందుకు వస్తుంది? వైరస్ వల్ల. వైరస్ అంటే ఏమిటి? వైరస్ అంటే ఏమిటి? వైరస్ అంటే ఎలక, పిల్ల, ఏనుగ, మనిషి ఏంటది? కాదు. జీవజాతుల్లో ఏ జీవజాతి వర్గీకరణలోకి చేరని పేరు వైరస్. అంటే జీవే కాదు, జీవజాతుల్లో ఎందుకు లేదు? జీవజాతుల వర్గీకరణ ఒకటి ఉంది కదా మనకి. వర్గీకరణలో ఎక్కడికి వచ్చింది వైరస్? ప్రైమరీ ప్లేస్లో, వెరీ 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 ప్రైమరీ ప్లేస్లో, నిర్జీవం జీవంగా మారే దశలో జీవికి నిర్జీవికి మధ్యస్థ దశ వైరస్ అని విన్నాం. అప్పుడేమో మనం ఎక్కడ చదివి ఉంటాం నాకు ఇప్పుడు గుర్తురాట్లా. హై స్కూల్లో అయ్యి ఉండదు, ఏ ఇంటర్లోనో ఎక్కడో డిగ్రీలోనో చదివి ఉంటాం. ఇప్పుడైతే చిన్నపిల్లలకు కూడా ఉంది. 7th క్లాస్ పిల్లలు కూడా శుభ్రంగా వైరస్ అంటే ఏంటో మనకు తెలిసిన దానికి 100 రెట్ల డీటెయిల్స్ అన్నీ కూడా పుస్తకాలు నిండా ఉన్నాయి. ఏం చెప్తుంది? అది జీవి కాదు అని, ఇసుక రేణువుతో సమానం అని, ప్రాణమే లేదు అని చెప్తుంది. ఇప్పుడు సమాధానం చెప్పండి, దేనివల్ల వచ్చింది కరోనా? ప్రాణం లేని దానివల్ల వచ్చింది. ప్రాణం లేని దాన్ని చంపడానికి నువ్వేం వాడావు? యాంటీబయాటిక్ వాడాను. యాంటీబయాటిక్ కాదండి, స్టెరాయిడ్ వాడాను. స్టెరాయిడ్ కాదండి, స్టెరాయిడ్స్లో కూడా ఎక్కడెక్కడ ప్రపంచంలో డెవలప్ అయినా అన్ని తెచ్చి 4,50,00,000 ఖరీదైన స్టెరాయిడ్స్ వాడేశాను. అంటే విషాలు వాడాను. చచ్చిందా? చనిపోలేదండి. ఎందుకు? ప్రాణం లేదు కాబట్టి. అర్థమైందా? ప్రాణం లేని దాన్ని చంపడానికి విషాలు వాడతావా? విషాలు వాడి ఎన్ని కోట్ల విలువైన విషాలు వాడినా చావలేదని మళ్ళీ వీడియోనా? మళ్ళీ దానికి పై ఏడు తీసుకెళ్ళాడా నేరం వాళ్ళ మీద? కరోనా టైంలో చనిపోయిన మరణాలన్నీ కూడా మెజారిటీ ఉన్నాయన్నీ ఏంటి? హార్ట్ ఫెయిల్యూర్స్. సార్ చెప్పినట్టు అమ్మో నువ్వు కుదరవరా అంటే వచ్చిన లోపలి భయం, లేదా మరొకటి ఏంటో తెలుసా? పవర్ఫుల్ స్టెరాయిడ్ వాడితే ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్ ఏంటి? సైడ్ ఎఫెక్ట్ హార్ట్ ఆగిపోవడం. మరణాలన్నీ ఏవి కావు, లీస్ట్ అంతా అది కాదు. వదిలేయండి. మనకంటే ముందు ఎన్ని చూసారో మనం అదొకటే చూసాం. మన తర్వాత ఇంకెన్ని చూస్తారో ప్రపంచంలో మనకెందుకు? కానీ మనం ఇక్కడ ఏం చూడాల్సి ఉందంటే, ఓహో ప్రాణం లేనిది, వాళ్ళు పరిష్కారం లేనిది మనం చేయగలమా? గోశాల చేయగలదా? గోవు మీద ఆధారపడిన వ్యవసాయ క్షేత్రం చేయగలదా? గోవు వ్యవసాయంతో పండిన వంటల్ని వంటగదిలో ఉండే అమ్మ డాక్టర్లాగా జబ్బులను తగ్గించగలదా? ఇది మనం చూడాల్సిన అంశం. చేయగలదు. ఎందుకంటే ఏ శరీరాల్లో అయితే ఇమ్యూనిటీ ఉంటుందో, ఇమ్యూనిటీ ఉన్న శరీరాల్లోకి వైరస్ ఎంటర్ అయ్యి కూడా ఇసుక రేణువులాగా వెళ్ళిపోగలదు తప్ప అక్కడ ఉండి కుటుంబాన్ని ఏర్పరచగలిగే శక్తి వైరస్కి లేదు. బాక్టీరియా పాటి కూడా కాదది. అంటే విభజన చెంది మరొక జీవిగా మారగలిగే కెపాసిటీ ఉన్నది కూడా కాదది. కాబట్టి ఏ బాడీలకైతే ఇమ్యూనిటీ ఉంటుందో ఆ బాడీలని ఏమీ చేయలేదు. ఓకేనా? ఇంకో మాట చెప్తాను. మానవుడు జన్మించి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? 1000 సంవత్సరాలు అన్నారు. కాదు, మానవ జాతికి పూర్వీకులైనటువంటి రామాపితికస్యలా ఏదో మాట్లాడతాం కదా, అవి కోట్ల సంవత్సరాలు అనేసారు కదా, మాట్లాడుతుంటే అనేస్తున్నారు కోట్ల సంవత్సరాలు అన్నారు. మరి వాటికి మించి ప్రైమరీ జీవైనటువంటి వైరస్ పుట్టి ఎన్ని కోట్ల సంవత్సరాలు అయి ఉంటుంది? అమ్మో అంతకంటే ముందే అయి ఉంటుందండి. ఇప్పుడు నేను మళ్ళీ సాధారణంగా ప్రశ్న అడుగుతున్నాను, ఇప్పుడు చెప్తారు మీరు. మనిషి ముందు పుట్టాడా? భూమి మీద వైరస్ ముందు పుట్టిందా? జీవి ముందు పుట్టిందా? జీవికి నిర్జీవికి మధ్యలో ఇప్పుడిప్పుడే జీవిగా మారేది ముందు పుట్టిందా? అదే ముందు పుట్టింది. ఎప్పుడైతే భూమి మీద వైరస్ పుట్టిందో, వైరస్ పుట్టిన తర్వాతనే మిగతా అన్ని పుట్టాయి కదా. మరి వైరస్ పర్మిషన్ లేకుండా, బాక్టీరియా పర్మిషన్ లేకుండా ఏ జీవైనా భూమి మీద బతకగలదా? బ్రతకలేదు. మరి ఎలా బతికినాయి ఇవన్నీ? మనం ఎలా బతుకున్నాం? అంటే వాటికి మనకి మధ్య ఏదో జీవన బాంధవ్యం ఉంది, దాన్ని మనం ఎక్కడో కట్ చేసాం. ఎలా చెప్పగలదు దీన్ని ప్రూవ్ చేయగలిగేది ఆవు మాత్రమే.
ఖచ్చితంగా ఆవు మాత్రమే, శర్మగారి ఆవు మాత్రమే. ఎలా ప్రూవ్ చేయగలదు ఆవు? ఎలా ప్రూవ్ చేయగలదంటే స్కూల్కి వెళ్ళి అడగండి, పసిపిల్లల్ని అడగండి, ఆవు శాకాహార జంతువా మాంసాహార జంతువా అని ఏమని చెప్తారు? పిల్లలండి, వాళ్ళు కూడా చెప్తారా? అంటే ఎంత క్లియర్గా ఆవు శాకాహారం అనేది ఎంత ఎస్టాబ్లిష్డ్ ఆన్సరు. అంటే అసలు ప్రశ్నే అనవసరమైన ప్రశ్న. అదేం ప్రశ్న అండి అని, ఏం పని లేనట్టుంది ఆవు శాకాహార మాంసాహారం అని అడిగాడని. అసలు మాంసాహార జంతువు అని అడిగే ప్రశ్నే అట్లా అడగకూడదు. కాదేం ప్రశ్నయా అనిపించే ప్రశ్న. దానికి మనం అవసరం లేదు. మీరు 4వ తరగతి 3వ తరగతి పిల్లల్ని అడిగితే కూడా వెంటనే చెప్తారు అదేం ప్రశ్నయా అనే వైపు కదా. కానీ ఆశ్చర్యకరంగా ప్రకృతి ఎంత మహాద్భుతమైందంటే ప్రకృతిని పరిశీలిస్తూ లోపలికి వెళ్ళిపోయి మనవాళ్ళు అంగుళం అంగుళం అంటామే, అంగుళం అంగుళం కాదు అణువణువు పరిశీలించి డిసెక్షన్ చేసి మన ఎదురుగా అనాటమీ ఫిజియాలజీతో ఎదురుగా పెట్టారు మనాళ్ళు. హ్యూమన్ అనాటమీ ఫిజియాలజీ కాదు, గోవు అనాటమీ ఫిజియాలజీని కూడా అక్కడ పెట్టారు. పెట్టి ఏం చెప్పారంటే ఆవు గడ్డిని అరిగించుకోలేదు అని తేల్చారు. ఆవు గడ్డిని అరిగించుకోలేదు. అదేంటి? గడ్డిని అరిగించగలిగేటువంటి జీర్ణరసాలు ఆవు పొట్టలో ఉత్పత్తి కావు. మరి ఆవు ఏం తింటుంది? గడ్డే తింటుంది. ఆవు జీర్ణరసాలు గడ్డిని అరిగించలేవు. మరి ఇదేం కాంట్రవర్సీ? ఈ కాంట్రవర్సీ నాకు కాంట్రవర్సీ, నీకు కాంట్రవర్సీ, కానీ అందరినీ కన్నా అమ్మ ఈ ప్రకృతి మాత కాంట్రవర్సీ కాదది. అద్భుతంగా పరిష్కారం చేసింది. ఏం చేసింది? గడ్డిని తినగలిగేటువంటి బాక్టీరియాని, రూమస్ అనేటువంటి దాని జీర్ణకోశంలో ఒక పార్ట్లో నిండా నింపింది. ఆవు గడ్డి మేస్తుంది మనం అనుకుంటాం, ఆవుకి గడ్డి వేసాం అని మనం అనుకుంటాం. కానీ ఆవు ఏముంటుందో తెలుసా? నేను బాక్టీరియాకి గడ్డి వేస్తున్నాను అని శుభ్రంగా గడ్డి అంతా తినేస్తుంది. లోపలికి వేసి మళ్ళీ తినగలదో లేదని మళ్ళీ బయటకు తెచ్చుకొని మెత్తగా నమిలి ఇప్పుడు తినండి ఈ గుజ్జుని అని మళ్ళీ జీర్ణకోశంలో ఉన్నటువంటి ఆ బాక్టీరియాకి వేస్తుంది. అక్కడ వేల కోట్ల బాక్టీరియా ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చి ఆ గడ్డి గుజ్జును మొత్తాన్ని తినేసి లక్షల కోట్ల బాక్టీరియా ముద్దగా మారిపోతుంది. ఆ మాంసం ముద్ద మీదకి ఆవు డైజెస్టివ్ జ్యూస్ రిలీజ్ అవుతాయి. శుభ్రంగా ప్రైమరీగా ఉండేటువంటి ఆ ప్రోటీన్స్ అన్నీ అరిగిపోతాయి. ఇప్పుడు అంటాం ఏమని, అరే గడ్డి తినే ఆవులో కొవ్వు ఎక్కడి నుంచి వచ్చింది? గడ్డి తినే ఆవులో మాంసం, మనాళ్ళు చెప్తారుగా మాంసం కావాలంటే మాంసకృత్తులు, కొవ్వు కావాలంటే ఆయిల్ వేసుకోండి, సిస్టమ్ అంతా ఉంది కదా, లిస్ట్ అంతా పెట్టేస్తారు. అరే శుభ్రంగా గడ్డి తింటుంది కదండి మా ఆవు, మీరు కేజీలు నూనె తాగమంటారు అంటాం. అంటే ఈ సమస్యను ఎవరు పరిష్కారం చేశారు? నీ నూనె కంపెనీ కాదు పరిష్కారం చేసింది, అమ్మ ప్రకృతి మాత. ఎంత మహాద్భుతంగా పరిష్కారం చేసిందో చూడండి. మన కళ్ళకి అర్థం కాని అద్భుతం లోపల ఉంది, పరిష్కారం చేసింది. ఆ పరిష్కారం అంటే దీన్ని నేను ఎందుకు అంటున్నానంటే బాక్టీరియాకి, వైరస్కి, శిలీంధ్రాలకి, సూక్ష్మక్రిములు ఏమున్నాయో వాటన్నిటికీ పెద్దగా ఉన్న మనకి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిదంటే జీవన బంధం. అది క్యాచ్ చేయకుండా బాక్టీరియా శత్రువు, వైరస్ శత్రువు అమ్మో ఎదుర్కోలేం. మందులు కావాలంటే నువ్వు 4,50,00,000 మందులు వేసి కూడా ఆ వైరస్ను చంపలేవు. పైగా నువ్వు మందులు వేసినందువల్ల ఆత్మీయుడైన నా బాలసుబ్రహ్మణ్యం వెళ్ళిపోతారు. ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది కదా. నువ్వెవరు రామచంద్ర మాట్లాడటానికి అంటానికి లేదు, ప్రూవ్ అయిన సత్యం ఇది. అయితే మన చేతిలో ఉందా? ఉంది. ఎలా ఉంది అంటే ఇక్కడ వైరస్ నుంచి ఆవును రక్షించింది ఎవరు? వైరస్ నుంచి మరో జంతువులను రక్షించింది ఎవరు? మనుషులకే కదా కరోనా వచ్చింది. కుక్కలకు రాలేదు, కాకులకు రాలేదు, ఆవులకు రాలేదు, ఎక్కడ ఎవరికి రాలా, ఒక్క మనుషులకే వచ్చింది. తలుపులు వేసుకొని కూర్చున్నా కూడా ఇంట్లో కూడా వచ్చింది. వాటికేటికి రాలా. ఎందుకు? వాటికి ఇమ్యూనిటీ ఉంది. ఇమ్యూనిటీ ఎందుకుంది? సహజ ఆహారాలు తిన్నాయి అంటే సహజ ఆహారాలు తిన్న వాటన్నిటికీ ఇమ్యూనిటీ ఉండేట్టయితే అదే సహజ ఆహారాలు తిన్నప్పుడు మానవుడికి కూడా ఇమ్యూనిటీ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. సహజ ఆహారం అంటే ఏంటి? సహజ ఆహారాలు అంటే అన్ని పోషక విలువలు కలిగిన ఆహారము. అన్ని పోషక విలువలు కలిగిన ఆహారం ఉండాలంటే ఉండాలి, ఆ పోషక విలువలన్నీ భూమిలో ఉండాలి. భూమాత ఆరోగ్యమే భూమిలో పండిన పంట యొక్క ఆరోగ్యము. భూమాత ఆరోగ్యంగా ఉండాలంటే ఏం జరగాలి? భూమికి గోవుకి ఉండే అనుబంధం మిగిలి ఉండాలి. భూమికి గోవుకి ఉండే అనుబంధాన్ని కట్ చేసి నువ్వు యూరియా వేద్దామా, అమోనియా వేద్దామా, ఫాస్ఫేట్ వేద్దామా, 28 వేద్దామా, 38 వేద్దామని మొదలెట్టి కుదరకపోతే దానిపైన ఎండ్రిని కొడదామా, ఇంకేదో అంటారు ఆ పేర్లు నాకు గుర్తురాట్లా, ఏం కొడదామని ప్లాన్ వేసి అడుగున మలిసే కలుపును చంపడానికి కూడా సార్ చెప్పినట్టు గ్లైఫోసైట్ వేసి అది నాకు అన్నంగా పెట్టి
నీకు సీజనల్ వ్యాధులు వస్తున్నాయ్యా అంటే, అది కరోనా అయ్యా అంటే తప్పెక్కడుంది? జీవన విధానంలో కాదు. కాబట్టి వీళ్ళు సీజనల్గా వస్తున్నాయని చెప్తున్నటువంటి అన్ని చిన్న చిన్న వ్యాధుల నుంచి పెద్ద వ్యాధి దాకా ఏంటయ్యి? ఖచ్చితంగా లైఫ్ స్టైల్ డిజార్డర్సే. వాళ్ళు అనౌన్స్ చేయకపోతే మనం అనౌన్స్ చేద్దాం. ఎందుకంటే మనకు ఆ రైట్ ఇచ్చింది సైన్స్, మెడికల్ సైన్స్. కాబట్టి ఆ చివరి 5వది కూడా తీసి వెంటేసేయచ్చు. ఖచ్చితంగా లైఫ్ స్టైల్ డిజార్డరే. శుభ్రంగా ఉన్నవాడికి జలుబు చేయడం లేదు, శుభ్రంగా ఉన్నవాడికి జ్వరం రావడం లేదు, శుభ్రంగా ఉన్నవాడికి వామిటింగ్స్ రావడం లేదు, శుభ్రంగా ఉన్నవాడికి మోషన్ ఇబ్బంది అవ్వడం లేదు. అయిపోయే. కాబట్టి ఇప్పుడు అమ్మ పరిష్కారం లేని సమస్య ఎక్కడుంది? అమ్మకి మీరు సహకరించండి చాలు. అమ్మలు డాక్టర్లుగా మిగిలిన సమాజం ఇలాగే ఉంటుంది. అమ్మలు డాక్టర్లుగా మారాలంటే మనం సహకరించాలి. ఏం సహకరించాలి? ఆవులు పెంచండి. ఆవుకి భూమికి అనుబంధం తేండి. ఆవుకి భూమికి అనుబంధం ఎప్పుడు తెస్తారో అప్పుడు ఆ పంటలు పట్టుకెళ్ళి మీరు ఇస్తే ప్రతి వంటగది మందుల షాపే, ప్రతి అన్నం ముద్ద అమృతమే అవుతుంది. అమ్మ డాక్టర్ అయి తీరుతుంది. నిజానికి ఈరోజు ఏం కావాలంటే హైదరాబాద్ అంతా జరుగుతూ ఉండుంటాయి. స్త్రీ గొప్పది అనే వైపుగా ఒక సత్యాన్ని చెప్పడం కోసం మనవాళ్ళంతా ప్రయత్నం చేస్తూ ఉండుంటారు. వాళ్ళదంతా రైట్, 100% రైట్. మనం 1%ని వాళ్ళకి యాడ్ చేయగలం. అమ్మ గొప్పదే అని మీరు చెప్పేదానికి మేము సొసైటీలో అమ్మే మొత్తం నేచర్ని మనల్ని కాపాడగలిగే శక్తివంతురాలను ప్రూవ్ చేయడానికి ఒక ప్రాక్టీస్ని మేము తీసుకెళ్తున్నాం. గోశాలను నిర్మించడం ద్వారా, గో ఉత్పత్తుల్ని భూమితో అనుసంధానం చేయడం ద్వారా, గోవు యూరిన్ని భూమాత మీద పరవడం ద్వారా, గో మయాన్ని భూమి మీద పరవడం ద్వారా అక్కడ పండిన పంటలు అమ్మని డాక్టర్ని చేయడానికి ఉపయోగపడతాయి. అంటే ఇది ఒక రకంగా ఎక్కువ మంది మగవాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ ఇది స్త్రీల కోసం పెట్టిన మీటింగ్. అంటే మగవాళ్ళంతా కూర్చొని స్త్రీల మీటింగ్ ఎట్లయింది సార్? స్త్రీలకు సపోర్ట్ చేయడానికి మగవాళ్ళు పెట్టుకున్న మీటింగ్ ఇది. స్త్రీల మీటింగే, స్త్రీలు లేరు మరి ఏంటి? స్త్రీలకు సపోర్ట్ చేయడానికి మగవాళ్ళు పెట్టుకున్నారు. పట్టండి, వ్యవసాయం మీద పడదాం, మంచి ఆహారాన్ని పండిద్దాం, పట్టుకెళ్ళి ఇంట్లో ఇద్దాం, వండి నీకు పెడితే తినండి, అమృతం ముద్దల్లాగా ఉంటాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎప్పుడు? అప్పుడు. మళ్ళీ తిరిగి ఎప్పుడు? ఖచ్చితంగా వెనక పెంచి వాళ్ళు నడిచి వచ్చి ముందు పెంచే వాళ్ళను ప్రూవ్ చేసుకుంటామే, ఆ రోజు అది మన కళ్ళెదురుగా నిజమై కూర్చుంటుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆవు అనుబంధంతో భూమి సంపద్వంతమై ఆ భూమిలో పండిన వడ్ల గింజ ఇది. మా అమ్మ వండి పెట్టిన అన్నం ముద్దిది అమృతంతో సమానం. మా అమ్మ దేవత, మా అమ్మ పెట్టిన అన్నం అమృతం. ఎవరు ప్రకటించగలరు? ఇది మన భవిష్యత్ తరాలు ప్రకటించాలి. ప్రకటించాలంటే ఏం చేయాలి? మీరు దీనికోసం కష్టపడి తీరాలి ఫ్రెండ్స్. నేను కొన్ని డీటెయిల్స్ మీకు ఇస్తాను. శర్మ గారు కరపత్రంలో చూశాను నేను, ఆ పోస్టర్ పంపారు నాకు, ఈ మీటింగ్ పోస్టరు పంపినప్పుడు నన్ను ఇంకో మాట అడిగారు. మా వాళ్ళు ఇష్టపడి వస్తున్న వాళ్ళు ఒక 50 మంది దాకా ఉన్నారు సార్, ఇంకా మీరు ఒకవేళ మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే రమ్మని అంటే, గోశాల ఎవరన్నా మీరు పెడితే వెళ్ళి చూసి వచ్చాను, కానీ గోశాల వాళ్ళు ఎవరు నా వాళ్ళు కాదు, మీరే వాళ్ళు. మీరు ఇక్కడికి వస్తే మరి ఇంతకంటే నా వాళ్ళు ఇంకెవరు లేరు అంటే నా మైనస్ అర్థమైందా? నా పొజిషన్ అర్థమైందా? నేను ఇంకో 150 మందిని కాదు, ఇద్దరిని కూడా తేలేను. ఎందుకంటే నేను వాళ్ళ పెట్టిన గోశాలలో వెళ్ళి చూసి వచ్చాను, కానీ నేను గోశాలలో పెట్టించలేదు. నాకెవరూ లేరు గోశాలలో పెట్టిన వాళ్ళు. గోశాలలో పెట్టిన వాళ్ళంతా నా వాళ్ళు అనుకొని నేను హాయిగా సంతోషపడుతున్నాను. నా బరువుని వాళ్ళ బరువుని నేను ఓన్ చేసుకొని వీళ్ళంతా నా వాళ్ళు అంటున్నాను తప్ప నాకెవరు లేరు. అట్లాగా సార్ మీ ఫాలోవర్స్ ఉంటారుగా, వాళ్ళన్న బట్టరండి అని. నా ఫాలోవర్స్ ఎలాంటి వాళ్ళు? షుగర్ వచ్చిందండి తగ్గడానికి ఏం చెప్తారో చెప్పంటారు, కానీ గోశాల పెడదామండి, పట్టు ఆవులు తెచ్చుకొని ఇంట్లో కట్టేసుకుందామని ఎవరనాలి? థైరాయిడ్ వచ్చింది నువ్వేమని చెప్తావా? షుగర్ వచ్చింది ఏమని చెప్తావా? నడువు నొప్పి వస్తుంది అని చెప్పి, మా అమ్మమ్మకి మోకాళ్ళ నొప్పి ఉంది నువ్వేమని రాసిస్తావా? ఇది కదా అని చెప్పలేక కూరుకున్నాను. అంటే ఎవరిని పంపట్లేదంటే నెగిటివ్గా వినిపిస్తుంది ఏమో, మౌనం ఏదో అంటారు కదా, అలా కామ్గా నేనేం ఆన్సర్ పెట్టలే ఆ మెసేజ్కి. చూసి ఊరుకున్నాను కామ్గా. అక్కడికి వెళ్ళి ఏమండి నాకు ఎవరు లేరండి వీళ్ళు తప్ప అనేద్దాం, వీళ్ళు మీకేం తెలుసండి అంటే ఇప్పుడు తెలుసు కదా అందాం అనుకొని కామ్గా వచ్చాను. వచ్చి మీ దృష్టికి కొన్ని విషయాలు తెస్తాను. ఎందుకంటే ఆ కరపత్రంలో 4 పెట్టారు. ఏమనంటే రామచంద్ర అనే అతను వస్తాడు, వచ్చి షుగర్ గురించి, థైరాయిడ్ గురించి, బీపీ అండి
బీపీ గురించి, క్యాన్సర్ గురించి ఇలా అన్నీ మీకు చెప్పేస్తారు అని పెట్టారు. పెట్టేస్తే నాకు అనిపించింది, అవి నేనేం చెప్పేస్తాను, అవి పరిష్కారం చేయాల్సింది మీరు కదా. కాదనకండి, అవును మేమే పరిష్కారం చేయాలని మీకు అనిపించాలి కదా. అవును మేం పరిష్కారం చేయాలని మీకు అనిపించాలి కదా. మేమే పరిష్కారం చేయగలిగేది అని మీకు అనిపించాలి కదా. అనిపిస్తే కదా మనం ముందు బెంచ్ అవుద్ది. మనం ఎలా ఏంటండి, మనకి మొదట ఉపన్యాసం మొదలుపెట్టినప్పుడైనా సపోర్ట్ ఆధునిక వైద్య శాస్త్రమే. సర్లేండి మాట్లాడటం ఆపేస్తానని ముగించేటప్పుడు కూడా మనకు సపోర్ట్ ఎవరు? ఖచ్చితంగా అభివృద్ధి చెందిన వైద్య శాస్త్రమే. అది వచ్చి ఏం చేయాలంటే ప్రకృతికి ఊడిగం చేసి తీరాల్సిందే. నేచర్కి ఊడిగం చేయడం అంటే దాని అర్థం నెగిటివ్ కాదు. ఎందుకు నెగిటివ్ కాదంటే సైన్స్ పేరుతో మనం ఎన్ని పుస్తకాలు రాసుకున్నా ప్రతి పుస్తకంలోని వాక్యం నుంచి, బైబిల్లో ఉంటుంది కదా ఈ పరిశుద్ధ గ్రంథం అంటారు కదా, ఈ పరిశుద్ధ గ్రంథంలోని ఒక వాక్యము కానీ వాక్యం యొక్క పొల్లు కానీ తప్పుగానే రదు. ఆమెన్. అది రైటా తప్ప నేను వివరంగా చదివి తెలిసినాను కాదు కాబట్టి నేను చెప్పలేను. కానీ ఖచ్చితంగా ఆ వాక్యాన్ని ఎక్కడ అప్లై చేయగలనంటే ఆధునిక వైద్య శాస్త్రంలో ఒక వాక్యము కానీ వాక్యం యొక్క పొల్లు కానీ ప్రకృతి నుంచి తప్ప ఇంకా ఎక్కడి నుంచి వచ్చింది కాదు. ఈ వాక్యం అర్థమైందా? ఆధునిక వైద్య శాస్త్రంలోని వాక్యము కానీ వాక్యం యొక్క పొల్లు కానీ ప్రకృతి నుంచి తీసుకున్నదే తప్ప మరొక జ్ఞానం కాదు కదా. లేదా టాబ్లెట్ వేస్తే గట్టిగా బట్టి నోరు తెరుచుకోకపోతే వేసి నీళ్ళు పోస్తారు. జాగ్రత్త, ఎందుకంటే అసలే మింగలేని పొజిషన్లో రేపగా వెళ్ళిపోయేది. మింగలేని పొజిషన్లో మీరు టాబ్లెట్ బీపీ కోటి, షుగర్ కోటి, థైరాయిడ్ కోసి నీళ్ళు పోస్తే అడ్డం వచ్చిపోతానేమో. అది పరిష్కారం. ఇది పరిష్కారమా? ఎంత కష్టంగా ఉంది. మాట్లాడుతుంటే నాదేని ఊహించుకొని చెప్తుంటేనే నాకెంత ఉక్కిరిబిక్కిరేట్గా ఉందో. అమ్మ వీళ్ళు నన్ను రేపు పోయేటప్పుడు కూడా ప్రశాంతంగా పోనీరా, అరే నోరు బిగుసుపోయింది పట్టండి రా అని పెట్టి తీసి దాంట్లో టాబ్లెట్లు వేసి మళ్ళీ లోట నీళ్లు పోసి, అమ్మ నేను నాకు ప్రాణం ఇవాళ పోద్దాం, వీళ్ళు ఊరుకుంటే రేపటి దాకా ఉంటా కదా, నాకు టైం ఆయన రేపిచ్చాడు కదా. ఏం పనిది? మీకు కష్టమే, చంపిన వాళ్ళు అయిపోతారు ఆయన దృష్టిలో. టాబ్లెట్ వేస్తే అంటే జబ్బు తగ్గిస్తున్నామా మంటలు చేస్తున్నామా అన్నట్టు అయిపోద్ది. ఏంటి ఇలా అయింది అంటే ఒక జబ్బు గురించి ఒక టాబ్లెట్ గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే చివరికి ముగింపు ఇంత చిత్రంగా మాట్లాడుకొని ఆపుతామా? ఇంక మాట్లాడడానికి ఏముందని అక్కడ పులిస్ స్టాపా? ఇది కాదు కదా. మాట్లాడుతూ ఎండింగ్ కంక్లూజన్ ఎలా రావాలంటే ఓహో ఇలాగా అట్లా కదా అనిపించాలి. ఎక్కడ అనిపించింది మనకి? ఏంటి కాంట్రవర్సీ అంటే ఈ కాంట్రవర్సీని పరిష్కరించగలిగింది వైద్యశాస్త్రం. పరిష్కరించింది ఆల్రెడీ. ఏదో పరిశోధన జరుగుతుంది పరిష్కరిస్తుంది అలా కాదండి. ఆల్రెడీ వైద్యశాస్త్రం అనేది ఈ అంశంలో పరిష్కారం చెప్పేసింది. ఒక మాటలో ఒకటి చెప్తాను, వివరంగా రెండోది చెప్తాను. ఒక మాటలో ఏమిటంటే షుగర్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో వేసింది, అయిపోలా ఒక మాటలో. రెండవది వివరంగా చెప్పేది ఏమిటంటే షుగర్ని మనకేదైతే నాలెడ్జ్ అని మనం ఫీల్ అవుతున్నామో అది మీది రాంగ్ నాలెడ్జ్ బాబు అని చెప్పేసింది. కాదండి మా డాక్టర్ గారు చెప్పారు, మీ డాక్టర్ గారే చెప్పారని చెప్పు, నువ్వు సైన్స్ పుస్తకం చెప్పిందని చెప్పు, ఏమన్నా చెప్పు, కాదు అంతకంటే మీరు తెలుసుకోవాల్సింది ఉందనే ఖచ్చితంగా సైన్స్ చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉందంటే మీకు ప్యాంక్రియాస్లో లోపం ఉండి కాదు షుగర్ వచ్చేది, బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి కాదు షుగర్ వస్తుంది, ఆ ఇన్సులిన్ కెపాసిటీ లేని తనం వల్ల కాదు షుగర్ వస్తుంది. ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవటమో, ఉత్పత్తి అయిన ఇన్సులిన్లో కెపాసిటీ లేకపోవటమో, బీటా సెల్స్ సరిగా పనిచేయకపోవటమో అనేది మొత్తం వస్తున్నటువంటి షుగర్ కేసులో 5 to 10% మాత్రమే. 5 to 10% మిగిలింది ఎంత? 90% మిగిలింది. అంటే షుగర్ వాళ్ళందరినీ కూర్చోబెడితే 100 మందిని కూర్చోబెడితే దాంట్లో 90 మందికి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కారణం కాదట. అంటే ఎప్పుడైనా ఎలా ఉంటుంది అంటే కనీసం 50% కూడా కాదు, 51, 52 అంటే దాన్ని మెజారిటీగా ఆమోదించి మాట్లాడతాం కదా. మిగతాయి కూడా ఉండొచ్చు కానీ మెజారిటీగా వచ్చిన లక్షణాన్ని తీసుకొని మనం ఇది అని అనగలుగుతాం. మేము గ్రాడ్యుయేట్స్తో మీటింగ్ పెట్టాం అంటే కాదు, దాంట్లో గ్రాడ్యుయేషన్ కంటే ఎక్కువ చేసిన వాళ్ళు ఉండొచ్చు, కాస్త తక్కువ చేసిన వాళ్ళు ఉండొచ్చు, పట్టించుకోకుండా యావరేజ్ తీసి మాట్లాడతాం కదా. అలాగే షుగర్ విషయంలో చెప్పాలి కదా. కానీ వైద్యశాస్త్రం ఏం చెప్పిందంటే మీరు మాట్లాడుతున్నారే ఇన్సులిన్ లోపం వల్ల ప్యాంక్రియాస్ లోపంలో మాకు షుగర్ వచ్చిందని మాట్లాడుతున్నారే, అది ఓన్లీ 5 to 10% బాబు అని చెప్పింది. అప్పుడు మనం మాట్లాడేదాన్ని నాలెడ్జే అనుకోవాలి తప్ప అది బలమైన కారణం అనుకోవడానికి అవకాశం లేదు అని తెలిపాలా.
అంటే ఇంకోటి ఏదో రీజన్ ఉంది. అది కూడా ఎంత సింపుల్గా పరిష్కారం చేసిందంటే, మీకు షుగర్ రావడానికి కారణం ఏమిటి అన్నప్పుడు ఈ ప్యాంక్రియాస్, బీటా సెల్స్, ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం అనేది ప్రధాన కారణంగా టైప్ 1 షుగర్ ఉంటుంది అని చెప్పింది. టైప్ 1 షుగర్ పిల్లలకు వస్తుంది, చిన్నపిల్లలకి షుగర్ వస్తుంది, ఇన్సులిన్ వేస్తారు, దాన్ని టైప్ 1 అంటారు, వస్తుందని చెప్పింది. అది ఎందుకు ఏంటి మళ్ళీ మాట్లాడదాం ఎండింగ్లో, ఇక్కడికి ఆపేస్తున్నాం దాన్ని. మిగతాదంతా కూడా అది కారణం కాదుంది. ఏమై ఉండొచ్చు అట అంటే, ఏమై ఉండొచ్చు కాదు బాబు, ఏంటంటే అని సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ అంత ఒలిచి అరటిపండులు చేతినట్టు మన చేతిలో పెట్టింది. ఏమిటది? ఎవరి శరీరంలో అయితే ఇన్సులిన్ని సెల్స్ రిసెప్టార్ రెసిస్ట్ చేస్తాయో వాళ్ళకొచ్చే లక్షణమే షుగర్ అని చెప్పింది. అర్థమైందా? అంటే ఆహారం తింటాం, అరుగుతుంది, అది బ్లడ్లో కలిసే టైంలో ఈ డియోడెనియం దగ్గర నుంచి ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ చిన్న పేగులోకి వస్తుంది. అరిగిపోయిన ఆహారం నుంచి అది పేగుల గోడలు పీల్చుకొని రక్తంలో కలుస్తుంది. రక్తంలో కలిసి చివరికి సూక్ష్మ రక్తకేశ నాళికలు అంటామే, సెల్కి అటాచ్ అయ్యే రక్తకేశ నాళికల దగ్గరికి వెళ్ళి సెల్ దాకా కూడా వెళుతుంది. వెళ్ళినప్పుడు ఇక్కడ ఇన్సులిన్ తాళం చెవిగా పనిచేసి దాన్ని ఇన్స్పైర్ చేసి ఓపెన్ చేయాలి. సెల్ని ఓపెన్ చేస్తే గ్లూకోజ్ లోపలికి వెళ్ళాలి. అక్కడ ఓపెన్ చేసే కీ అయిన ఈ ఇన్సులిన్ని సెల్ పైన ఉండే రిసెప్టార్స్, ఇది సెల్ అనుకోండి, ఈ సెల్ పైన ఇలా రిసెప్టార్స్ ఉంటాయి జంటలుగా. ఈ రిసెప్టార్స్ ఎప్పుడైతే దాన్ని రెసిస్ట్ చేస్తాయో, ఓపెన్ అవ్వవో, దారి ఇవ్వవో, అప్పుడు గ్లూకోజ్ లోనకెంటానికి వెళ్ళటానికి కుదరక బ్లడ్లోనే ఉండిపోయి బ్లడ్లో ఎక్కువ ఉంటుంది అని తెలవడం వల్ల దాన్ని మనం షుగర్ అంటున్నాము, డయాబెటీస్ అంటున్నాము అని తేల్చింది. తేడా మీకు అర్థమైందా? ఇందాక చెప్పిన రీజన్లో ఏముందంటే ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి కాక షుగర్ అనేసాం. ఇప్పుడేం తెలిసిందంటే అది కాదురా నాయన, అది కొంత పర్సెంటేజే, మిగతాదంతా ఏమిటి అంటే మీ సెల్స్ ఇన్సులిన్ని రెసిస్ట్ చేయడం వల్ల అని తేల్చింది. ఇప్పుడు మనకు ఓ ప్రశ్న వచ్చింది, ఏమనంటే రిసెప్టార్ ఇన్సులిన్ని ఎందుకు రెసిస్ట్ చేసింది అనే ప్రశ్న. బాడీలో అది ఎందుకు జరుగుతుంది అండి అని. దానికి వాళ్ళు ఏం ఆన్సర్ చెప్పారంటే, ఏ సెల్లో అయితే కెమికల్ కాంబినేషన్ డిస్టర్బ్ అయి ఉంటుందో, ఇరెగ్యులర్ అయి ఉంటుందో, ఇంబ్యాలెన్స్ అయి ఉంటుందో ఆ సెల్స్ అలా ప్రవర్తిస్తాయి అని. సెల్లో కెమికల్ బ్యాలెన్స్ పోవడం ఎప్పుడు పోతుంది అంటే, సెల్లో కెమికల్ వేస్ట్ ఎక్యుమిలేట్ అయినప్పుడు. సెల్లోకి కెమికల్ వేస్ట్ ఎక్యుమిలేట్ అవ్వడం ఏంటి? సెల్లో కెమికల్ వేస్ట్ ఎందుకు వస్తుంది? జీవకణం కదా, దాంట్లోకి కెమికల్ వేస్ట్ ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది అంటే, నువ్వు తాగే దాని ద్వారా రావచ్చు, నువ్వు తినే దాని ద్వారా రావచ్చు, నువ్వు పీల్చే దాని ద్వారా, లోపలికి ఏం పంపుతున్నావో దాని ద్వారా. నువ్వు తీసి ఏదో వేస్తున్నావు కదా, ఏదో తాగుతున్నావు కదా, ఏదో పీలుస్తున్నావు కదా. నువ్వు శరీరంలోకి ఏది పంపుతున్నావో దానిలో ఉన్న కెమికల్ వేస్తే నీ సెల్స్లో అక్యుములేట్ అయినప్పుడు వచ్చేటువంటి ఒక రియాక్షనే, ఒక ఇరెగ్యులారిటీయే షుగర్. అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనం తీసి దాన్ని అర్థం చేసుకున్నట్టు అయిపోలా, జీవన విధానంలోని లోపం వల్ల అన్నాడే. ఓహో అది ఇదేనా, ఓహో ఇంకా ఈ ఉదాహరణ చెప్పి మనకి ఇంకా మంచి పని చేశాడే వైద్య శాస్త్రవేత్త ఎవరు అనిపించిందా లేదా మనకి? ఇప్పుడు సెల్స్లో కెమికల్ వేస్ట్ ఎందుకు అక్యుములేట్ అవుతుంది అనే దానికి ఆన్సర్ ఎక్కడి నుంచి వచ్చింది? తినే దానిలో పొరపాటు, దానిలోకి వెళ్ళడం లేదు నేను. తాగే దానిలోంచి పొరపాటు, దానిలోకి వెళ్ళడం లేదు నేను. పీల్చే దానిలోంచి పొరపాటు, దానిలోకి వెళ్ళడం లేదు. మీకు తెలుసు కాబట్టి ఆ పొరపాట్లు సరిచేయటం కోసమే కదా మీరు ప్రయత్నం మొదలెట్టింది. ఆ పొరపాట్లు మీరు సరిచేసిన తర్వాత అప్పుడు సరైపోయిన ప్రకృతిలో ఉండేటువంటి జీవులకి షుగర్ వస్తుందా? రాదు. మనిషికి షుగర్ రాదు. ఎలా అనగలవయ్యా, నువ్వు చూసావా, ఇది ఎక్కడో అలా ఊహించేస్తావా అంటారు అనుకోండి. ఊహించడం ఎందుకు? ఆవుకు షుగర్ వచ్చిందా? మన ఆవుకి షుగర్ వచ్చిందా? రాలా. కాకికి షుగర్ వచ్చిందా? జింకకు షుగర్ వచ్చిందా? ఏనుకు షుగర్ వచ్చిందా? ఇంకా కుందేలుకు షుగర్ వచ్చిందా? దేనికి షుగర్ వచ్చిందండి? నాకే వచ్చింది. అంటే రాసి పెట్టుందనమాట. బ్రహ్మరాస్తాడు అంటారే, మనుషులందరినీ వాటికేమో తలకాయ మీద ఏదో రాశాడు, మనల్ని పట్టుకొని ఒత్తిపట్టి నొక్కి పట్టరా అని షుగరు, బీపీ, థైరాయిడ్ అని ఆ పిచ్చి అన్నీ మనకే రాశాడు. ఆయనకు పని లేదని ఎక్కడున్నాడో కానీ అది పట్టుకుని అదేం పని అని అడగాలి. ఇప్పుడు నేరం ఎవరిది? అంటే అసలు ఎంత అద్భుతంగా ఉందో. నేరస్తుడు అయితే భగవంతుడు అవుతున్నాడు, పరిష్కారం అయితే మందన్న దొరుకుతుంది. రండి మందు ఇస్తాను, మీరు జబ్బు పేరు చెప్తే చాలు, నా దగ్గర అయితే రెడీగా ఉందండి. నా దగ్గర ఉంది, మీరు అడగండి, నేను పేరు చెప్పబోతే అడగండి, నా దగ్గర రెడీగా ఉంది. షుగరా రండి, బీపీఆ రండి. అట్లా కాదు, నన్ను పట్టుకెళ్ళండి, పట్టుకెళ్ళి నాకైతే ఏం లేదని మాకండి,
మా పెదనానండి మా బాబాయ్ అండి, ఈయనకి నడువు నొప్పి వస్తుంది, మోకాళ్ళ నొప్పి వస్తుంది, తలనొప్పిని బాగా బాధపడుతున్నాడండి, కొంచెం చూడండి అని అడగండి. చక్క 4 టెస్టులు రాస్తారు కదా, అన్నీ కట్టొస్తుంది కదా, అది కూడా పట్టుకెళ్ళి ఎదురుగా పెట్టండి. ఇప్పుడు ఈయనకి L4, L5 డిస్క్ డిజనరేషన్, మోకాళ్ళు ఏమో అరిగిపోయినాయి, తలకాయలోనేమో మెదడులో ఏమో అయింది, ఈయన లివర్ పాడైపోయింది అని ఒక 4, 5 కనీసం మందులు రాయకపోతే అడగండి. బయటకు వచ్చి నవ్వుకొని మనం మురికాలలో వేసి ఇంటికి రావాలి తప్ప అక్కడ మందులు రెడీగా ఉన్నాయి. ఎంత రెడీగా ఉన్నాయంటే అంత రెడీగా ఉన్నాయి. టెస్టులు రెడీగా ఉన్నాయి, మందులు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మందులు టెస్టులు రెడీగా నువ్వు పెట్టుకొని నన్ను లాజిక్తో ఇటు తీసుకెళ్ళి ఎవరికి పెట్టావంటే బ్రహ్మ మంచడో కాదని చూడాల్సి నాకు కనిపించట్లా. నిన్న ఒక ఆవిడ అడిగిందిలేండి, లోపలికి వచ్చింది. ఇప్పుడు చెప్తున్నాను పాపం, ఎప్పుడన్నా మరి మనల్ని రికార్డ్ చేసి వీడియో పెడతాను అనేది తిట్టాడు అనుకుంటుంది తెలియదు, కానీ లోపలికి వచ్చి రాయండి అంది. పుదీనా, కొత్తిమీర, తులసి ఏదో రాశాను. రాసిన తర్వాత వాళ్ళిద్దరు చర్చించుకుంటున్నారు, వాళ్ళ అమ్మ పాప చర్చించుకుంటున్నారు. ఒకళ్ళకేమో వినాయకుడు చాలా ఇష్టం, ఆ బొమ్మ తెచ్చిపెట్టారు. ఇంకొకళ్ళకేమో క్రిస్టియన్ మతం అంటే చాలా ఇష్టం, బొమ్మలు పెట్టకూడదు, సాతాను అని అది ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్తో నాకేం వివరించాలని చూస్తున్నారంటే అసలు సమస్యలు అంతా ఎక్కడి నుంచి వచ్చినాయో తెలుసా సార్? సైతాన్లను నమ్ముతుంది సార్ అంది. ఇప్పుడు సైతాన్ ఎవరు దీంట్లో, నాకెందుకులే అమ్మ అని రాస్తూ ఉంటే, కాదండి ఇది అసలు రాక్షసండి. నేను బైబిల్ చదువుకుంటుంటే లైట్ బంద్ చేసిందండి, బాత్రూంలో కూర్చొని అక్కడ లైట్ కింద చదువుకోవాల్సి వచ్చింది సార్ అని ఆవిడంది. అప్పుడు తిరిగి అనకపోతే బాగోదు, ఇంకా వీళ్ళు వినాయకుడు గొప్ప, యెహోవా గొప్ప అంటే ఇది మనకి ఇక్కడ కుదరే వ్యవహారం కాదులేని ఏమన్నానంటే, అమ్మ నాకు తెలియదమ్మా, సారీ, మీరు అది ఎవరన్నా తెలిసిన వాళ్ళని అడగండి, నాకేం తెలియదు, ఇది నేను రాసిస్తాను. పుదీనా కొత్తిమీర రాయటం ఒకటే తప్ప అంతకంటే నాకు తెలియదమ్మా, ఆగండి అంటే అంది. తెలీదా? అదేంటి సార్ మీరు యోగా కేంద్రం పెట్టి తెలియదంటారా? ఆవిడకి యెహోవా తప్పని చెప్పొద్దా మీరు అంది. ఈవిడికి రైట్ ఉంది, నా మీద రైట్ ఉంది. అంటే నువ్వు యోగా కేంద్రం పెడతావు, మళ్ళీ నాకు తెలియదు అంటావా? వినాయకుడు రైట్ అంటే నువ్వు నాకు తెలియదు అంటావు, ఆవిడ చెప్పదా అంది. అమ్మో ఈమె రైట్తో అడిగింది, మరి నేనేం చేయాలి? దేవుడా, ఆయనే కాపాడాలి నన్ను. ఈవిడికెళ్ళి చూస్తే ఈ పెద్ద ఈవిడేమో కళ్ళమ్మ నీళ్ళు పెట్టి, చూసారా సార్ ఎంత రాక్షసో, ఎట్లా ఏడిపిస్తుందో ఈ వయసులో నన్ను, నేను బైబిల్ చదువుకొని ఇట్లే సార్ ఉంటుంది. అమ్మో ఆమెనేమో, అమ్మ ఏం కాదులేమ్మా, నీ ఇష్టం, ఏ బైబిల్ చదువుకోమ్మా, ఏమైద్దమ్మా, ఏం కాదులేమ్మా అనాలి, ఊరటపరచాలి. ఏమేమో అడుగుతుంది, నువ్వేంటి వినాయకుడు కాదు బైబిల్ అన్నవి, ఏం సంగతి అంటుంది అని అన్నాను. అమ్మ నిజంగా నాకు తెలియదు, సారీ, నిజం చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా, అమ్మ తోడు నాకు తెలియదు, కొద్ది రోజుల్లో వెళ్ళి చూసొద్దాం అనుకుంటున్నా, ఎట్టగా 22 వచ్చినాయి కదా అని చూసొద్దాం. అప్పటికక్కడికి వెళ్ళేసరికి ఆ కుర్చీ సింహాసనం ఏది వేసి ఉంటుంది అక్కడ మబ్బుల్లో, దాని మీద ఎవరు కూర్చుని ఉంటారో ఏమో. మరి ఇప్పుడు నేను ఏదన్నా ఆయన ఉన్నాడన్నా, నేను మీరున్నారని నమ్మినా, నేను అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళిద్దరు కాక ఇంకేమన్నా అల్లా ఉంటే మళ్ళీ నాకు సమస్య వస్తుందమ్మని, అందుకే నేనేం చెప్పలేకపోతున్నానమ్మా. అంటే ఎంత క్రిటికల్ అయిపోతుందో చూడండి. షుగర్కి కారణం ఏంటి? తలరాత రాసింది ఎవరు? బ్రహ్మ, అల్లనా? మనకు 3 తెలుసు, ఇక్కడ 3 తిరుగుతుంటారు, మీ 3 తెలుసు. బయటికి వెళ్తే 3 కాదంట, వీళ్ళు చాలామంది ఉన్నారంట. జొరాస్ట్రియన్ అని ఒకళ్ళు, ఇంకేవో మతాలు, దేశానికి ఒక మతం ఉందంట. వాళ్ళ దేవుళ్ళ పేర్లు వాళ్ళే చాలా ఉంటాయి, మనం పెట్టుకున్న పేర్లు కదా. దేవుడు నిజానికి మనం పెట్టిన వాడు కాదు, మనం పుట్టించిన వాడు కాదు, మనం రాసిన వాడు కాదు, మనల్ని పుట్టించిన వాడు దేవుడు. నువ్వు తయారు చేసిన వాడు దేవుడు కాదు, నిన్ను తయారు చేసిన వాడు దేవుడు. నువ్వేదో ఒకటి తయారు చేసి ఆయన దేవుడిని నమ్ము పట్టని కూర్చుంటే, నేను వెళ్ళిన తర్వాత అక్కడ వేరే ఆయన ఉంటే నాకెందుకు తిప్పలు అని నేను ఆన్సర్ చెప్పి తప్పించుకున్నా. నవ్వుకోటాకు బాగుంది, భలే ఉంది అని చెప్పుకోవటానికి కూడా బాగుంది జోగ్గా. కానీ షుగర్ని పరిష్కారం చేసుకోవడానికి బాగోలేదు చూడండి, కుదరలేదు చూడండి. మందు పేరు చెప్పి పరిష్కారం లేదు, చచ్చిందాకనే చెప్పారు. ఇప్పుడు బ్రహ్మ విష్ణు ఎవరి పేరో చెప్పి నాకు ఆన్సర్ లేకుండా చేశారు. నేను ఆన్సర్ ఎక్కడ ఎత్తుకోవాల్సి వచ్చింది? ఖచ్చితంగా గోశాలలోనే. గోశాలకి దానికి ఏంటి సార్ సంబంధం? గోశాలకి దానికి ఏంటి సంబంధం అంటే, గోశాలలో ఉన్న మీరు మమ్మల్ని వ్యవసాయం ఎలా చేయమని అడుగుతారు? పేడనేదో ప్రాసెస్ చేసి చేయమంటారు కదా. మేము పేడ అంటాం, మీరు పేడ కాదు, దాన్ని ఏం చేయాలంటే అని మీరు మాకు తొట్లు కట్టించి దానిలో వారానికి ఏం చేయాలి, ఇంకోటి ఏం చేయాలి, చెప్పి ఏదో చేయించి అవి చల్లిస్తారు కదా మీరు. రైట్, చల్లుతాం. ఆ తర్వాత మూత్రాన్ని కూడా ఏదో చేయించి చల్లుతారు కదా మీరు, పైన కింద ఇది చల్లిస్తారు నీళ్ళతో కలిపి.
పైన ఏమో పిచికారీ చేపిస్తారు మాతో. చేపించిన తర్వాత అక్కడికి వెళ్ళి మేము చూస్తే మీరంటున్న వడ్లే కాకుండా మాకు ఇంకా చాలా కనపడుతున్నాయి. ఏంటో చెప్పనా, ఏం కనపడుతున్నాయంటే అంతకుముందు పొరపాటున కూడా లేని కలుపు మొక్కలు కనపడుతూ ఉన్నాయి వానపాములతో పాటు. అంటే అంతకుముందు కలుపు మొక్కలు లేవని ఎవరు చెప్పారు సార్? ఏమో ఉన్నాయేమో అప్పుడు, ఇప్పుడైతే లేవు. ఎందుకంటే సార్ చెప్పిన గ్లైఫోసైడ్ కొట్టిన తర్వాత చెరుకులో కలుపు లేదు, పత్తిలో కలుపు లేదు, మిర్చిలో కలుపు లేదు, వరిలో కలుపు లేదు. కలుపు తీసే కూలీలే లేదు ఊళ్ళలో ఎక్కడ. ఇప్పుడు కలుపు మందులు కనపడతా ఉన్నాయి, కానీ అప్పుడు కలుపు కనపడతా ఉండేది. ఆ దుకాల మీద ఉన్న కలుపు మొక్కల్లో 2 మొక్కలు కనపడ్డాయి. ఏమిటి అంటే, ఒకటి నేలవేము, 2 నేల ఉసిరి. నేలవేము పట్టుకొని తుంపితే ఆ మిరపాకుల్లాగా ఉంటుంది, చేదుగా ఉంటుంది, భలే టేస్ట్ ఉంటుంది, ఆ చేదు వెరైటీగా ఉంటుంది. నేల ఉసిరి ఉంటుంది, చిన్న మొక్క, రైతులకు తెలుసు. ఆ ఆకులకి కింద ఉసిరికాయలాగా ఉంటాయి, చిన్న చిన్న బుడుపులు ఉసిరికాయలాగా ఉంటాయి. అది కూడా అది చేదే ఉంది, కానీ ఈ చేదు వేరే. అంటే నేచర్లో ఇన్ని రకాల చేదులు ఉంటాయా? ఇప్పుడు టేస్ట్ని ఎంజాయ్ చేసేటప్పుడు ఇష్టపడని టేస్టే కాకరకాయ కదా. కాకరకాయ చేదు వేరే, నేలవేము చేదు వేరే, నేల ఉసిరి చేదు వేరే. భలే ఉంది ఇదంతా. అదిగో ఆ కలుపు మొక్కల్ని పీకొచ్చి ఎండబెట్టి పౌడర్ చేసి తాగేస్తే లోపల ఉండేటువంటి సెల్లో ఉన్న కెమికల్ ఇంబ్యాలెన్స్ అంతా ఎలిమినేట్ అవుతూ ఉంది. కాబట్టి పరిష్కారం మీకు తెలియకుండానే మీ ఆవు మూత్రంలోంచి, మీ ఆవు పేడలోంచి మేము మొదలుపెట్టిన వ్యవసాయంలో మాకు పరిష్కారం దొరికింది. దుగాల మీద కలుపు రూపంలో మీరే ఇంకా 2 యాడ్ చేయండి దానికి. నేలవేము, నేల ఉసిరి, కాకరకాయ అన్నాను కదా, దానికి మెంతులు కలపండి. 100 గ్రాములు ఇది తీసుకుంటే దాంట్లో ఒక 10 స్కై ఫ్రూట్ గింజలు కలపండి. శుభ్రంగా ఎండబెట్టి పౌడర్ చేయండి. మార్నింగ్ స్పూను, ఈవినింగ్ స్పూన్ తీసుకోమని రేపటి నుంచే చెప్పండి. గోశాల పెట్టకముందే చెప్పేయండి. ఇంట్లో చెప్పేస్తే 3-4 రోజుల్లో నాన్నేమంటారంటే, కొంచెం ఏంట్రా చెమట పడుతుంది అంటారు. వెంటనే చెక్ చేయించండి, షుగర్ డౌన్ అవుతుంది. టాబ్లెట్లు ఎన్ని వేస్తున్నావు నాన్న? పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేస్తున్నాను రా డాక్టర్ గారు చెప్పిన. వద్దు, సాయంత్రం తుంపే సగం మొక్క వేసేయించండి. 500 mg కాదు, 250 mg చాలు. నెల తర్వాత సాయంత్రం తీసేయండి, ఒక టాబ్లెటే చాలు. ఏం చేస్తే, ఆవు వ్యవసాయం చేస్తే అక్కడ కలుపు పెరిగితే ఆ కలుపు తెచ్చుకొని ఇంట్లో పౌడర్ చేసుకొని తింటే. డాక్టర్లు మీరు కాదా? షుగర్కి డాక్టర్లు మీరు కాదా? నేలవేము, నేల ఉసిరి, కాకరకాయ, మెంతులు ఇది మామూలుగా దొరికేయండి. ఎవరిని అడిగినా ఏ పొలంలోకి వెళ్ళినా కలుపు మొక్కల్లో ఇవి ఉంటాయి. కాకరకాయ ఏమో కొట్టులోకి వెళ్ళి తెచ్చుకుంటాం. ఇంకా చాలా ఉండొచ్చు ఇంట్లో సింపుల్గా రైతు చేయగలిగేది. నేలవేము, నేల ఉసిరి పొద్దున్న లేస్తే, ఇప్పుడు మీరు వదిలేయండి అటు వెళ్ళండి, ఎన్ని కనపడతాయో నేలవేము, నేల ఉసిరి ఉన్నాయండి ఇక్కడ. ఎక్కడంటే అక్కడ ఉంటాయండి, ఊరికాటు వెళ్తే అక్కడ ఉన్నాయంటాం. నేలవేము, నేల ఉసిరి అంటే ఈ నేలవేము, నేల ఉసిరి పేరెనకపోతే మనకు సమస్య. ఇప్పుడు నేరేడని సారు అన్నారు, నేరేడని నేను ఎప్పుడు వినండి, నాకు నేరేడని నేను పడితే ఎలా ఉంటుంది, అదేంటో అనిపిస్తుంది. కానీ చూయించిన తర్వాత మా దొడ్లో ఉన్న చెట్లే అనిపిస్తుందా లేదా? అంత శుభ్రంగా ఎక్కడికో వనమూలికల కోసం వెళ్లకుండానే పొలంలో కనిపించే కలుపులోనే ఈ నేలవేముంటుంది, నేల ఉసిరి ఉంటుంది. కాకరకాయ మీరు తెచ్చుకోవచ్చు, మెంతులు కొనుక్కోవచ్చు, అయిపోయింది. ఈ 4 సమాన పళ్ళు ఎండబెట్టి పౌడర్ చేసి తింటాం మొదలెట్టేయండి, షుగర్ అడ్రస్ లేకుండా పోతుంది. ఇప్పుడు గోశాలలు, హాస్పిటల్స్ కాక ఏమవుతాయి? భోజనాన్ని కాఫీని ముందు స్పూన్ నీళ్ళలో కలిపి తాగేయండి. రెండవది థైరాయిడ్ అని పెట్టారు. థైరాయిడ్ అన్నారు. థైరాయిడ్ ఏంటి అంటే థైరాయిడ్ ప్రాబ్లం వస్తుందండి. థైరాక్సిన్ లోపించడం వల్ల వచ్చేటువంటి సమస్య ఎక్కువ రావడం వల్ల కావచ్చు, తక్కువ రావడం వల్ల కావచ్చు. ఇది ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, దాన్ని గోశాల ఎంత అద్భుతంగా పరిష్కారం చేస్తుందంటే, ప్రకృతి వ్యవసాయం మహా అద్భుతమైన పరిష్కారంగా అది ఎలా ఉంటుందంటే, ఈ మాటలు ఉన్నాయంటే ఏం చెప్తున్నావు అనిపిస్తుంది. ఎందుకంటే థైరాయిడ్ ఒక్కసారి వస్తే తగ్గదు లైఫ్లో అని సైన్స్ లాగా ప్రచారం ఉన్న సమాజంలో మాట్లాడుకుంటున్నాం మనం. అలాంటి దాన్ని గోశాల, ప్రకృతి వ్యవసాయం పరిష్కారం చేసి తీరుతాయి. ప్రకృతి సహజ జీవన విధానం థైరాయిడ్ సమస్యకి ఎదురులేని తిరుగులేని 100% పరిష్కారం అనే గొంతు వినపడితే ఏం చెప్పాడినా అనిపిస్తుంది. సత్యమే. మీరు వెనక బెంచి కాదు, సమాజం ఇది అర్థం చేసుకున్న రోజు మీరు ముందు బెంచే వాళ్ళే కూర్చొని ఉంటారు. అమ్మ డాక్టర్ అయితే తీరుతుంది. ఎలా? కొంచెం చిన్న చరిత్రను గుర్తు తెచ్చుకోండి. వివరంగా చెప్పను కానీ 4 మాటల్లో చెప్తాను. షుగర్ మీద పెడితే ఎంతసేపు అయింది, అలా కాకుండా ఉండడం కోసం తగ్గించి చెప్తాను. థైరాయిడ్ ప్రాబ్లం గురించి 1964లో ఆనాడున్న ప్రభుత్వం అమెరికన్ కంపెనీలతో కలిసి ఒక చిన్న ప్రయత్నం చేసింది. మన ప్రభుత్వం, నెహ్రూ గారు ఉన్నారు. 68 దాకా పరిశోధనలు జరిగిన తర్వాత తేల్చింది ఏంటంటే,
థైరాయిడ్ ప్రాబ్లం వచ్చేటువంటి ప్రాంతాలన్నింటినీ గుర్తించి కారణం ఏంటి, పరిష్కారం ఏంటి అని ఒక సిస్టమ్ని రూపొందించారు. అందుకే దాన్ని ఏమంటారంటే థైరాయిడ్ బెల్ట్ అంటారు, లేదా గాయిటర్ బెల్ట్ అంటారు. గాయిటర్ బెల్ట్ అంటారు. గాయిటర్ బెల్ట్ అంటే ఎక్కడ? హిమాలయ సానువుల ప్రాంతం అంటారు. హిమాలయ పర్వత పాదాల కింద ఉండేటువంటి మంచుతో కప్పబడిన ప్రాంతాలు నాగా, మిజో, కుకీ ఇలా ఉన్నాయి కదా. సూర్యుడు ఉదయించే రాష్ట్రం పేరేంటి? ఇలా ఆ హిమాలయ పర్వత శ్రేణుల్లో ఏమున్నాయో అవన్నీ, అరుణాచల్ ప్రదేశ్తో సహా, వీటన్నిటినీ గాయిటర్ బెల్ట్గా పెట్టి ఇక్కడ థైరాయిడ్ జబ్బు వస్తుంది అని తేల్చారు. ఎందుకట అంటే ఆనాటి పరిశోధనలో తేలింది ఏంటంటే వాళ్ళ ఆహారంలో అయోడిన్ ఉండడం లేదు, అయోడిన్ లోపం వల్ల సమస్య వస్తుంది అని తేల్చారు. ఆహారంలో అయోడిన్ ఎందుకు లేదు అని పరిశీలించారు. పరిశీలిస్తే భూమిలో అయోడిన్ లేదు అని తేలింది. భూమిలో అయోడిన్ ఎందుకు లేదు అని పరిశీలించారు. ఏ ప్రాంతాలలో అయితే దీర్ఘకాలం మంచుతో బురదతో కప్పబడిపోయి ఉంటాయో ఆ ప్రాంతపు భూమిలో అయోడిన్ ఉండదు అని తేలింది. అమ్మో, అలాంటి ప్రాంతాలు గుర్తించి వాటిని గాయిటర్ బెల్ట్గా చేసి ఆ ప్రాంతాల్లో ఈజీగా అయోడిన్ బాడీలోకి అంతడానికి, అందరూ ఉప్పు తింటారు కదా అని ఉప్పులో కలిపి పెట్టారు. దాన్నే అయోడైజ్డ్ సాల్ట్ అన్నాం మనం. పంచదార ఉప్పు, టేబుల్ ఉప్పు, అయోడైజ్డ్ సాల్ట్. ఆ సాల్ట్ వేస్తే 98 to 99% రిజల్ట్స్ వచ్చినాయి. అద్భుతంగా పరిష్కారమైంది. ఇవాళ గెలిచిన వీరుడు, భారత వీరుడు అంటే ఆ గాయిటర్ బెల్ట్ ప్రాంతం అంతా కూడా మహాద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. ఎంత అద్భుతం ఇది! వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి చేసిన పరిశోధన అది. అనేక మంది దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ పరిశోధకులు ఉన్నారు, ప్రధానంగా కేరళ, తమిళనాడు పరిశోధకులు ఉన్నారు. వీళ్ళందరూ సాధించిన అద్భుతం అది. ఆనాటి అమెరికన్ సైంటిస్టులో కలిసి చేసిన ప్రయత్నము, ఫలితము కూడా. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఇవాళ గాయిటర్ బెల్ట్ అంటే థైరాయిడ్ జబ్బు వచ్చే ప్రాంతం ఏది అని ఇండియాలో అడిగితే ఏం చూపిస్తాం? ఎక్కడున్నామో అనిపిస్తుందండి. గాయిటర్ బెల్ట్ అంటే అయోడిన్ లోపించే ప్రాంతాలు కదా, మంచు పర్వత ప్రాంతాలు కదా. ఇది ఇప్పుడు ఆ గాయిటర్ బెల్ట్ ఇండియా అని కొడితే ఇండియా మొత్తం వస్తుందేంటి? ఇండియా మొత్తం కాదు, ప్రపంచంలో 3వ ప్రపంచ దేశాలు అన్నీ వస్తున్నాయి. సరే, నేను 3వ ప్రపంచ దేశాలు అన్నాను. 3వ ప్రపంచ దేశాలు అప్పుడు వినేవాళ్ళం. అట్లా 3వ ప్రపంచ దేశాలు ఏంటి ఇప్పుడు? ఎవరెవడు ఏంటో అర్థం కావట్లా. ఆ పాపం ఎక్కడెక్కడ మనుషులు ఉంటే అక్కడక్కడంతా కూడా మేము ఉప్పమ్మగలిగే ప్లేస్లు ఎక్కడుంటే అక్కడక్కడంతా గాయిటర్ బెల్టే. ఇది అంత మాట అన్నావేంటి అనకండి. ఆ పెద్ద ఆయన ఎవరో ఉండేవాడు, హైదరాబాద్లో కూర్చొని విశాఖపట్నంలో కూర్చొని కవితలు రాసేవాడంట. ఆయన కవిత రాశాడు, అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కాదేది కవితకు అనర్హం అని. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ అంటూ అన్ని ఇట్టాంటి ఇంత బాగా రాస్తే అది కవిత్వం కవి అని కింద పేరు పెట్టుకున్నట్ట. అది మనళ్ళు అప్పుడప్పుడు అంటుంటారు, భలే రాసాడిన అగ్గిపుల్ల, కుక్కపిల్ల అని. ఈ పని మామూలు మాట్లాడేని రాసి కవిత్వం అంటున్నాడేనా అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు. సత్యం ఏంటంటే బిజినెస్కి అన్నీ అర్హమే. నమ్మిస్తే చాలు, అవతలని నమ్మిస్తే చాలు. అట్టెట్లా అంటావు? మరి ఏమనాలి? అరే, మంచు ప్రాంతాల్లో భూమిలో అయోడిన్ ఉండదు, పంటలు ఉండదు, అందుకు థైరాయిడ్ జబ్బు వస్తుంది శాస్త్రవేత్తలు అయోడైజ్డ్ సాల్ట్ని కనిపెడితే 4 బస్తాలు అక్కడెందుకు అమ్ముకోవాలి? 40 రాష్ట్రాలు ఉన్నాయి కదా, 4000 బస్తాలు అమ్ముతామని చెప్పి దేశమంతా అయోడైజ్డ్ సాల్ట్ అమ్మి సైన్స్ అంటే సైన్సా ఇది? బిజినెస్ సైన్సా? సైన్సే, ఖచ్చితంగా పొట్టలు కొట్టే సైన్స్ బిజినెస్ సైన్స్. ఎలా అనగలుగుతున్నాం అంటే థైరాయిడ్ జబ్బు కాదు, అది 2 రకాల జబ్బులు. హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అని 2 రకాలు. 2 రకాల జబ్బుల్లో ఒకటి అయోడిన్ లోపిస్తే వస్తుంది, ఒకటి అయోడిన్ ఎక్కువైతే వస్తుంది. అయోడిన్ లోపిస్తే వచ్చే జబ్బు కంఠ వాపు వ్యాధి, గాయిటర్ అంటారు, గాయిటర్ వాపు అంటారు. గొంతు ఇంత లావున వాసిపోతుంది. అయోడిన్ ఎక్కువైతే వచ్చే జబ్బు ఏమంటారు? ఇక్కడ వాయుదు ఒళ్ళు వాస్తుంది. కోపం వచ్చినట్టుంది, కొంచెం రఫ్గా వస్తున్నాయి వర్డ్స్. కోపం ఎందుకు? ఉన్న సత్యం అది. నెమ్మదిగానే నవ్వుకుంటూనే మాట్లాడుకోవచ్చు. అంటే ఇంత అనేసరికి కోపం వచ్చింది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. అంటే మన కోపాలకు విలువలు ఉండవు కాబట్టి కోపం వద్దులే అని అంటున్నాను. తెలుస్తుంది కోపం వస్తుందని. ఎవరి మీద కోపం ఏం చేసుకుంటాం? ఎందుకంటే ఇవాళ హైదరాబాద్లో కాదు, నువ్వు గిరిజన ప్రాంతాలకు వెళ్ళి చూసినా కూడా ఆవిడ అన్నం పెట్టిందంటే అన్నం దగ్గర అమ్మ తెచ్చి పెట్టే గిన్నెలో ఉప్పు, ఆ పంచదార ఉప్పే. అన్నపూర్ణ పేరుతో ఉండని, టాటా పేరుతో ఉండని, ఇంకేదో ఏదో కంపెనీల పేరుతో ఉండని, అంతా అదే సాల్ట్. అయోడిన్ గుప్పెడు పోసిన కలిపిన సాల్ట్. అది తింటే ఏమవుతుంది? 5 నుంచి 15 సంవత్సరాల్లో ఇరెగ్యులారిటీస్ ఫామ్ అయితే వచ్చే ఫస్ట్ జబ్బు ఏంటి? థైరాయిడ్ జబ్బు. మీరు అడగండి, థైరాయిడ్ వస్తే ఏమైందమ్మా అంటే వెయిట్ పెరిగానని చెప్తారో లేదు రండి. ఇవాళ
మన తెలంగాణ ప్రాంతాల్లో లేదా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఏ జిల్లాకి వెళ్ళి తెలుగు వాళ్ళని ఎవరిని బలకరించినా థైరాయిడ్ జబ్బు అంటే 100కి 98 మంది చెప్పే జబ్బు లావ్ అవుతున్నాం, థైరాయిడ్ వచ్చింది లావ్ అవుతున్నాం అని తప్ప గొంతు లావ్ అయిపోతుంది మేము బక్కగా అయిపోతున్నాం అని కాదు. ఇది ఎప్పుడు వస్తుంది? అయోడిన్ ఎక్కువైతే వస్తుంది. మన ప్రాంతం అంతా గాయటర్ బెల్ట్ అని చెప్పి మనోళ్ళు ఏం తినిపిస్తారని మనతో అయోడిన్ ఉప్పు తినిపిస్తున్నారు. యోగా కేంద్రానికి వచ్చిన వాళ్ళకి ఏం చెప్తున్నావు? అమ్మా ఉప్పు తీసేయి పడే అంటే రోడ్డు మీద ఇసిరేద్దామా, చింపి మురికాలలో పోయి రోడ్డు మీద ఇసిరేస్తే ఎవరో పడేసుకున్నారేమని పక్కింటామని తీసుకెళ్ళి వాడుకుంటుంది. చింపి శుభ్రంగా పాకెట్ని మురికాలలో పోయి అని చెప్తున్నాం. 3 నెలలు ఆగొచ్చి సార్ నార్మల్ వచ్చింది ఏంటి సార్ అని అడుగుతున్నారు. నార్మల్ వచ్చింది సార్ అని అడుగుతున్నారు. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏమంటున్నానంటే, ఎక్కడైతే సహజమైన ఆహారాన్ని పండించుకుంటారో ఆ పంటల్లో పుష్కలంగా ఏముంటుంది? ఖచ్చితంగా ఉండాల్సినంత మోతాదులో అయోడిన్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఉండడం లేదు? ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉంటుందా లేదా నేను పరిశీలించి చెప్పలేను. కానీ ఒక మాటగా సహజత్వంలో సహజమైనన్ని ఉంటాయనే నమ్మకంతో అంటున్నాను. ఏమనంటే, మీరు మందేసి పండించిన దాంట్లో ఏముంటాయో కానీ మందేయకుండా ఈ పద్ధతిలో పండించిన వాటిలో మాత్రం సహజమైన విలువలే ఉంటాయి. ఖచ్చితంగా సహజమైన విలువలే ఉంటాయి. కాబట్టి ఎక్కడైతే గో ఆధారిత వ్యవసాయం నడుస్తూ ఉంటుందో, ప్రకృతి సహజ వ్యవసాయం నడిచే దగ్గర ఆ పంటను తెచ్చుకొని ఇంట్లో అమ్మ వండి మనకు పెడుతుందో, అక్కడ థైరాయిడ్ జబ్బుకు కూడా డాక్టర్ ఎవరై ఉంటారో అమ్మే అయి ఉంటుంది. అప్పుడు ఆ ఉప్పు ఏం చేయాలి? తీసి మురికాలలో పోయాలి. ఇందాక నేను అన్న మాటని ఇప్పుడు తెచ్చుకుంటాను. అదేంటో తెలుసా? గెలిచిన వీరుడు, ప్రపంచంలో గెలిచిన వీరుడు భారత్. ఫస్ట్లో అన్నాను, మీరు క్యాచ్ చేశారో లేదో, ఇప్పుడు గట్టిగా అంటున్నాను దాన్ని. ఎందుకంటున్నానంటే నెట్లో చెక్ చేస్తే వచ్చిన ఆర్టికల్ అది. ఏమనొచ్చింది? ప్రపంచంలో గెలిచిన వీరుడు భారత్ అని. ఏంటి ఏం గెలిచామని మొత్తం చూస్తే ఏముందో తెలుసా? ఏముందంటే, మనవాళ్ళు 84లో డిసైడ్ చేశారట ఒక లక్ష్యాన్ని. ఏమని? థైరాయిడ్ జబ్బు పెరుగుతుంది కాబట్టి ఇన్ని టన్నులు ఉప్పే అమ్ముతున్నాం, ఇన్ని టన్నులు ఉప్పు అమ్మాలని. ఆ తర్వాత 94లో అట, ఆ తర్వాత 2007లో అట లక్ష్యాన్ని నిర్దేశిస్తే 99.2% సాధించేశారు మనవాళ్ళు. దేంట్లో? ఎన్ని వేల టన్నులు ఉప్పు అమ్మాలో అన్ని వేల టన్నులు ఉప్పు అమ్మటంలో గెలిచేసేవడం. ఇది ప్రపంచంలో దేశాలకు ఇచ్చిన టార్గెట్లో మిగతా అన్నీ ఓడిపోయినాయట. కొంచెం చేసినాయి. కానీ భారత వీరుడు ఏం చేశాడు? 100% టార్గెట్ని కంప్లీట్ చేసుకునే దశకి ఇంకొక అడుగో 2 అడుగుల దూరంలో ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ? అంటే ఇండియా అంటే ప్రేమ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి మాటలతో ఇండియా గెలిచాడంటే ఎంత కష్టంగా ఉంటుంది మనసుకి. అంటే వాళ్ళ దేశం వాళ్ళకి ప్రేమే, మన దేశం మనం ఇక్కడ వాళ్ళం కదా, మనకి మన అమ్మ ఎంతో మన దేశం అంత కదా. మన దేశాన్ని గెలిచిన వీరుడిగా దేంటో పెట్టారు పేరు? అయోడిన్ అమ్ముకోవటంలోనట. భారతదేశం గెలిచిన వీరుడు అయోడిన్ అమ్ముకోవటంలో కాదు, అయోడైజ్డ్ సాల్ట్ పేరుతో మీరు అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం కార్పొరేట్ కంపెనీలు, దేశాల కార్పొరేట్ కంపెనీలు ఇక్కడ అన్నపూర్ణ పేరుతో అమ్ముతున్నాం. అన్నపూర్ణ అంటే మంది అనుకునేరు. అన్నపూర్ణ అంటే ఎవరిది? హిందుస్థాన్ లివర్స్ కంపెనీ వాళ్ళు ఉప్పది. హిందుస్థాన్ లివర్ ఎవరిది? బ్రిటిష్ వాళ్ళది ఫ్రెండ్. బ్రిటన్ వాళ్ళ కంపెనీ. మరి అన్నపూర్ణ మా అమ్మ మీ అమ్మ ఆ పేరు పెడితే మనం కొంటా ఉన్నాడు, అన్నపూర్ణ అని పెట్టాడు. అది బ్రిటిష్ వాళ్ళది. కింద చూడండి హిందుస్థాన్ లివర్స్ అని రాసి ఉంటుంది. ఏ హిందుస్థాన్ లివర్స్ కంపెనీకి వ్యతిరేకంగా అయితే లేదా ఏ బ్రిటన్ కంపెనీలకు వ్యతిరేకంగా అయితే ఆనాడు హిందుస్థాన్ లివర్ నుంచి చాలా వాళ్ళ 10-12 కంపెనీలు ఏ కంపెనీలు అయితే పనిచేస్తూ ఉంటే కంపెనీ గవర్నమెంట్ నడుస్తుంటే దానికి వ్యతిరేకంగా మన వాళ్ళు ఆనాడు సిపాయిలు తిరుగుబాటు చేశారో 1800 సంవత్సరంలో. అదిగో ఆ కంపెనీ వాళ్ళ ప్రతినిధే ఇవాళ మనకి ఇప్పటికి కూడా ఇండియాలో అన్నంలో పళ్ళెంలో వేస్తున్న ఇష్టాన్ని అమ్ముతున్నాడు. అది ఇప్పుడు మనం వేసుకుంటుంది. మరి దాన్ని వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అయోడిన్ లేకట. గో ఆధారిత వ్యవసాయం చేసిన ఉత్పత్తులను తెచ్చి టెస్ట్కి ఇవ్వమనండి. భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఫుడ్ని టెస్ట్ చేసే కంపెనీ ఎక్కడుందో తెలుసా? అంటే ఇండియాలోనా? ఏ రాష్ట్రంలో సార్? ఎందుకు హైదరాబాద్ వెళ్ళండి. రోడ్ ఏం రోడ్డు సార్ అది? తార్నాకలో శుభ్రంగా ఇంత పెద్ద బోర్డు పెడుతూ ఎన్ఐఎన్ పెట్టి మనకి ఇక్కడే ఉంది. పట్టుకెళ్ళి ఒక గుప్పెడు బియ్యం ఇవ్వండి, చెక్ చేసి చెప్పమనండి. ఓ పుష్కలంగా ఉంది అయోడిన్ చెప్పకపోతే అడగండి. థైరాయిడ్ జబ్బుకు పరిష్కారం ఎవరు? గోశాల ఆధారంగా ఉన్న వ్యవసాయమే. తెలిపోలేదా? మరొక్కటి చెప్పి ఆగిపోవచ్చా? ఒక్కటి చెప్పి నేను ఆపేస్తాను. ఎందుకంటే ఒకటి కాదు 100 చెప్పినా కూడా అటు తిరిగి వచ్చేది ఖచ్చితంగా మీ దగ్గరికే ఫ్రెండ్స్. మీరు తప్ప ఈ దేశానికి వేరే వాళ్ళు లేరు. మీరంటే నువ్వా?
కాదండి, మీరు అనేది ఒక సమిష్టి బరువు, బలం. పాటిస్తే మీరు, పాటించని రోజు మీరు కాదు. ఆ స్థానంలో ఎవరు పాటిస్తారో వాళ్ళు. ఎవరమైతే ఈ కాన్సెప్ట్ కట్టుబడి, మన దేశానికి, మాతృభూమికి కట్టుబడి, మన భారతీయ సాంప్రదాయాలకి, సిస్టమ్కి కట్టుబడి, ఆ సహజమైన నేచర్ని అభిమానించేటువంటి మన తరతరాల మన సంస్కృతికి కట్టుబడి సహజ విధానాలని ప్రేమిస్తామో, ఈ ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఆ సైన్స్ ప్రతిపాదనలు వేటినట్టు అయితే మనం పుణికి పుచ్చుకోగలుగుతామో, సైన్స్ మనకు వ్యతిరేకం కాదు. సైన్స్ మనకు 100% అనుకూలం. ఐన్స్టీన్ నుంచి ఇంకెవరో పేర్లు చెప్పినా సరే, ఏది ఈ తరపు ఐన్స్టీన్ పేరేంటి? ఆ తరం మన చిన్నప్పుడు ఐన్స్టీన్. ఈ మధ్య ఈ తరపు సైంటిస్ట్ అని చెప్పారుగా, మొన్న చనిపోయాడు పెద్ద ఆయన. కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, మాట్లాడలేడు, సైకిల్ ఇలా ఉంటాడు, మెదడు ఆలోచిస్తూ ఉంటే కంప్యూటర్లోకి వస్తుంటాయి. స్టీఫెన్ హాకింగ్ దాకా ఏది 250 రకాల అద్భుత ఆవిష్కరణలు చేసినటువంటి ఐన్స్టీన్ నుంచి మొన్నటి ఆ బ్లాక్ హోల్స్ ఎలా అయితే మోడర్న్ ఫిజిక్స్ సూత్రాలకి భిన్నంగా ప్రవర్తించటాలు, క్వాంటమ్ థియరీస్ ఎంత అవసరమైన పొజిషన్ బ్లాక్ హోల్స్లో ఏర్పడుతుందో థియరీస్ని ఆవిష్కరించినటువంటి ఈ స్టీఫెన్ హాకింగ్ దాకా ఎవరు ఏ ఆవిష్కరణ చేసినా, అది E=mc² అయినా, అది శక్తి నిత్యత్వ నియమమైనా, అది రిలేటివిటీ థియరీ అయినా, ఏ పేరుతో ఏ మహాద్భుతమైన థియరీని తెచ్చిపెట్టుకున్నా కూడా అది ఖచ్చితంగా నేచర్ని చూసి, ఓహో నేచర్లో ఇది ఉంది అని తెలుసుకొని మనం నోట్ చేసుకున్నటువంటి జ్ఞానమే తప్ప ఇంకెక్కడి నుంచన్నా తెచ్చుకుంది కాదు. జ్ఞానం అంగుళం నుంచి మహాద్భుతం దాకా దొరికేదంతా ఎక్కడ? ఈ మట్టిలో, ఈ నీళ్లలో, ఈ చెట్టులో, ఈ సూర్యరశ్మిలో, ఈ గాలిలో. ఇంకొక ఛాన్సే లేదు ప్రకృతి మాత దగ్గర తప్ప నేర్చుకోవటానికి. కొడుక్కి కూతురికి అమ్మ దగ్గర తప్ప ఎక్కడ ఏ ఛాన్స్ ఎలా లేదు. మానవుడికి తల్లి అయినటువంటి ఈ ప్రకృతి దగ్గర తప్ప నేర్చుకోవడానికి, మనకు కూడా జ్ఞానానికి ఇంకొక భాండాగారం, ఇంకొక గ్రంథాలయము ఇంకెక్కడ లేదు. అక్కడ నేర్చుకున్న దాంట్లోంచి మరొక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఆ నేర్చుకున్నదంతా తెచ్చి మీకే గలుపుతుంది. ఆవుకు గలుపుతుంది, ప్రకృతి వ్యవసాయానికి గలుపుతా ఉంది. ఏమిటది? ఇందాక మన వాళ్ళు అన్నారు, ఒక భయంకరమైన జబ్బు చెప్పు సీజనల్ అంటే. ఏం పేరు చెప్పారన్నా మీరు? క్యాన్సర్ అన్నారు. వాటిని పడిన కరోనాను తీసుకుని మాట్లాడాను నేను. ఎదురుగా ఉన్న క్యాన్సర్ని కాముకూరుకున్నాను కదా. ఇప్పుడు ఆ క్యాన్సర్ మాట్లాడదాం. క్యాన్సర్ అనేది వైరస్ వల్ల వస్తుందా, బాక్టీరియా వల్ల వస్తుందా, శిలీంధ్రాల వల్ల వస్తుందా? కాదు. మరి ఎందువల్ల వస్తుంది? అదొక మెటబాలిక్ ఇర్రెగ్యులారిటీ. ఏంటది మెటబాలిక్ ఇర్రెగ్యులారిటీ అంటే ఏంటది? అంటే మీ జీవకణాల్లోనే జీవకణం పెరుగుదల, రిపేరింగ్ సిస్టమ్, ఆ తర్వాత అది విచ్ఛిన్నమై మరొక తనలాంటి జీవకణాన్ని పునరుత్పత్తి చేసి రీప్లేస్ చేయడం అనే సిస్టమ్ ఏదో ఉందే, మెటబాలిజం. అనబాలిజం, కెటబాలిజం ఈజికల్ట్ మెటబాలిజం. ఆ సిస్టమ్ అంతా ఉందే, ఆ సిస్టంలో వచ్చినటువంటి ఒక ఇర్రెగ్యులారిటీ, దాని పేరు క్యాన్సర్. ఓకే, అది వస్తే ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఏం చేస్తే తగ్గుతుంది? కీమో ఇస్తే తగ్గుతుంది. కీమోనేనా? రేడియేషన్ కూడా ఇస్తే తగ్గుతుంది. కీమో, రేడియేషన్ రెండేనా? ఆపరేషన్ చేస్తే కూడా తగ్గొచ్చు. ఈ మూడేనా? కాదండి, ఈ మధ్య చాలా డెవలప్ అయింది, వైద్యశాస్త్రం చాలా డెవలప్ అయింది. అవి పాత మాటలు. మీ అమ్మకి ఎప్పుడు వచ్చినప్పుడు క్యాన్సర్ వస్తే 3 పదాలు విన్నారు, అది కాదండి. ఇప్పుడు చాలా డెవలప్ అయింది. ఏమున్నాయి సార్? టార్గెట్ థెరపీ అని ఉంటుందండి. ఖచ్చితంగా కీమోలో ఒక పార్ట్ని తీసుకొని ఆ టార్గెట్కే రీచ్ అయ్యేట్టుగా చేసే టార్గెట్ థెరపీ ఉందండి. ఓకే, ఇంతేనా? అంటే కీమోథెరపీ, టార్గెట్ థెరపీ, ఆపరేషను, రేడియేషను, ఇంతే అయిపోవడం ఏంటండి? ఇమ్యూన్ థెరపీ. అమ్మో, ఇంకా ఉన్నట్టే ఉన్నాయి. ఇంతకంటే డెవలప్మెంట్ ఏం కావాలి మానవ జాతికి? ఒక ఆపద నుంచి కాపాడడానికి 1 కాదు, 2 కాదు, 4, 5, 6 కనిపెడతా ఉంటే ఎంతో కొంత మేలవుతూ మనం ఎంత అద్భుతంగా ఉంటాం అంటానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే ఈ మాటలేమో నేనెప్పుడో ఆ రోజు ఎప్పుడో విన్న విషయాలు, దగ్గర 45-50 ఏళ్ల క్రితం ఎక్కడో ఇంట్లో వినపడితే విన్న విషయాలు. ఆ 3 పదాలు, ఆపరేషన్, కీమో, రేడియేషన్. కానీ ఇప్పుడు వినపడుతున్న విషయాలు. ఎంత డెవలప్మెంట్ వచ్చింది! ఈ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత
భారతదేశానికి సంబంధించిన వ్యవహారాల్లో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. అది మీకు తెలుసు అనుకుంటున్నాను. వ్యవసాయం అంటే ప్రేమ లేని వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉండడానికి అవకాశం లేదు కాబట్టి. భారతదేశంలో నా చిన్నప్పటి రోజుల్లో మా సోషల్ మాస్టర్ గారు లక్ష్మయ్య గారు చెప్పింది, మరి ఏ లెసన్లో ఉందో నేను ఇప్పుడు చెప్పమంటే చెప్పలేను, కానీ ఆయన నోట్లోంచి వినటం మాత్రమే గుర్తుంది. అరే చిన్న, భారతదేశంలో వ్యవసాయంలో నెంబర్ 1 స్టేట్ పంజాబ్ అనేవాడు. ఓహో, పంజాబ్ నెంబర్ 1 అనుకొని మంది ఎప్పుడైద్దో అనుకునేవాడిని. ఎప్పటికైతే మంది ఆలోచిస్తారేంటి సార్? ఇప్పుడు అయింది. మొన్న నేను ఒక 6-7 నెలల క్రితం చూశాను పేపర్లో, భారతదేశంలో అన్నం పెట్టే వరి పండించడంలో దేశంలోనే నెంబర్ 1 స్టేట్ ఎవరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. వాళ్ళు ఎందుకు వాళ్ళు ఏరే అంటారు? వాళ్ళు మనాళ్ళే, వీళ్ళ కోసం వాళ్ళ కోసం రెండో ఏరు, వాళ్ళు మనాళ్ళే వీళ్ళు మనాళ్ళే. ఒక ఆయన వచ్చాడు, మీరు తెలంగాణ సార్ అండి అంటే, మీరు ఎక్కడండి అండి? మాది ఆంధ్రప్రదేశ్ అండి అన్నాడు. మీది ఆంధ్రప్రదేశ్ ఏమో కానీ మా తెలంగాణ వాళ్ళకి మా తెలంగాణ మాదే, మీ ఆంధ్రప్రదేశ్ కూడా మాదే అండి అన్నాడు. అంతే, మేమైతే అదే అండి, మాది మాదే, మరి మీది కూడా మాదే అని. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇవాళ అన్నం పెట్టే అన్నపూర్ణ నెంబర్ 1. ఎంత అద్భుతం అండి ఇది. తప్పట్లు కొట్టమాకండి. ఎందుకు కొట్టద్దో తెలుసా? కొడదామా అనిపిస్తుంటుంది కదా. కొట్టమాకండి. ఎందుకు కొట్టద్దు అంటే, నా చిన్నప్పటి రోజుల్లో వ్యవసాయంలో నెంబర్ 1గా ఉన్న పంజాబ్ ఇవాళ క్యాన్సర్లో నెంబర్ 1. పంజాబ్లో ఇంటికి ఒక క్యాన్సర్ కేసు ఉంది ఇవాళ. పైగా దీన్ని గుర్తించిన గవర్నమెంట్ ఏం చేసిందంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ నుంచి పంజాబ్కి ట్రైన్ వేసింది. ఫ్రీ ట్రైన్, క్యాన్సర్ ట్రైన్ దాని పేరు. డైలీ తిరుగుతూ ఉంటుంది, టికెట్ లేదు, ఫ్రీగా ఎక్కొచ్చు, ఫ్రీగా రావచ్చు, అంత ఫ్రీ, ఉచితం క్యాన్సర్ పేషెంట్స్కి. నెంబర్ 1 వ్యవసాయంలో. 40 ఏళ్ల తర్వాత ఇవాళ నెంబర్ 1 ఎవరు? నా తెలంగాణ గడ్డ. ఈ తెలంగాణ గడ్డ మీద మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేనన్ని క్యాన్సర్ హాస్పిటల్స్ ఇక్కడే పుట్టగొడుగుల్లాగా మొలిసినటువంటి ఊర్లో మీరున్నారు. వాటిలోని ఇందాక చెప్పిన అన్నీ వేసి మనల్ని రక్షించాలని వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నారు. పాపం వాళ్ళకి చేతనైనంత కష్టం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు మన మీద ప్రేమతో బాధ్యతతో రక్షించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఊళ్ళో ఏం జరుగుతుందంటే, మీ ఊళ్ళో ఇది జరుగుతుంది, మమ్మల్ని కాపాడటం కోసం మీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. కానీ మా ఊళ్ళో ఏం జరుగుతుందంటే, వెళ్ళేటప్పుడు నడిచొస్తున్నాం, మళ్ళీ 21 రోజులు ఆగి రాండి అన్నప్పుడు ఇంటికి వచ్చి విరోచనాలతో మంచం మీద ఉంటున్నాం. 4 సార్లు 5 సార్లు మీ సైకిల్స్కి వచ్చిన తర్వాత మంచంలో ఉంటుంది. ఈలోపు మా ఇల్లు అయిపోతుంది, చేను అయిపోతుంది, పిల్లల చదువు కోసం బ్యాంకులో వేసుకున్న డబ్బులు అయిపోతున్నాయి, అన్నీ అయిపోతున్నాయి. చివరికి రెస్పాండ్ అవ్వడం లేదు బాడీ. మీరు కష్టం పట్టుకెళ్ళండి అన్న తర్వాత అమ్మ ఇంటికి రావడం లేదు. అమ్మనేమో ఊరి బయటకు పట్టుకెళ్తున్నాం, కుటుంబాన్ని ఏమో రోడ్డు మీద పెడుతున్నాం. ఎవరు పరిష్కారం చేయాలి దీన్ని? ఏం చేయాలి సార్? ఒక్కసారి కరోనా వల్ల చనిపోయారంటే ఎంత కష్టపడ్డాం, ఎంత ఇబ్బంది అనిపించిందండి. కానీ కరోనాకి మించిన చావులు ప్రతి సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలో క్యాన్సర్ వల్ల జరిగే స్థితి వచ్చేస్తుంది అన్నప్పుడు ఇది ఇంకెంత భయంకరమైంది. ఎందుకు సార్ భయపెడతారు? మీరు భలే ఉన్నారు. అసలే అక్కడ భయపెడుతున్నారు, మళ్ళీ మీరు కూడా దొరికారా అని నేను ఎందుకు భయపెట్టాను? భలే ఉన్నారు అంటే అరుతున్నారు కదా, క్యాన్సర్ అని. అరవడం కాదమ్మా, నిజమే. కొంచెం అనీజీగా ఉండి అక్కడికి వెళ్ళి ఏంటండి వైట్ డిశ్చార్జ్ అవుతుంది, లేకపోతే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, లేకపోతే కొంచెం ఫైబ్రాయిడ్ ఉన్నట్టుందంటే, ఎందుకమ్మా పొరపాటున క్యాన్సర్ అయితే ఏమైందో కొద్దాం పట్టు అంటే కంగారు పడి ఉరుకొస్తున్నాం. అమ్మ ఏంద్రా ఇంత మాట అన్నాడు, ఏం చేద్దాం రా అని కంగారు పడుతున్నాం. మరి ఇప్పుడు మీరు కూడా క్యాన్సర్ వచ్చేస్తుంది, క్యాన్సర్ అంటే ఇంకేం చేయాలండి? ఉట్టిగన్లా నాకు భయమై ఆ మాటలు బయటకు వచ్చినాయి అంతే. మిమ్మల్ని భయపెడదామని మాట్లాడలా, భయపడ్డ నేను, నా మనస్పందన అలా వచ్చింది. ఎందుకు భయపడ్డావేను? నిన్ను భయపెట్టింది ఎవరేంటి? మాది ఖమ్మం అండి. ఖమ్మం అని ఉంటుందా? ఆంధ్రాకి తెలంగాణలకి బోర్డర్లో ఒక జిల్లా ఉందా? ఆ జిల్లా, ఆ ఖమ్మం మా గవర్నమెంట్ ఆసుపత్రికి 40 కోట్లు శాంక్షన్ అయినాయి క్యాన్సర్ ఆసుపత్రిగా మార్చడానికి. మా పక్కన వరంగల్ అని ఉంటుంది, మీకు తెలుసా? మా ఊరు వచ్చిన అంతే దూరం, మళ్ళీ వరంగల్ వెళ్ళినా మీకు అంతే దూరం. ఇటెల్లి వచ్చైనా చూడొచ్చు, లేదంటే వరంగల్ వెళ్ళినా చూడొచ్చు. వరంగల్లో MGM ఉంటుంది, దానికి 40 కోట్లు శాంక్షన్ అయినాయి. దేనికి? క్యాన్సర్ ఆసుపత్రిగా మార్చడానికి. పక్క జిల్లాలే కదండి, పక్కనే. మీ జిల్లాల పరిస్థితి ఎలా ఉందా? మా జిల్లాల పరిస్థితి అది కాదురా తల్లి. తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఆసుపత్రుల్ని అలాగే మార్చాలనుకొని ప్రయోగాత్మకంగా ఒక 2 చేద్దామని మాకు ఇచ్చారంట డబ్బులు. రేపు మీకేనంట, ఎల్లుండి వాళ్ళకేనంట, ఎల్లుండి బ్రదర్ మీకేనంట. జిల్లాలో ఆసుపత్రికి ఎంత? ఒక్కొక్క దానికి 40 కోట్లు. ఎక్కడి నుంచి పెడుతున్నారు? మన బడ్జెట్లో తీసి పెడుతున్నారు కాదంట, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంట.
అంటే ప్రజలకు వచ్చేటువంటి క్యాన్సర్ని తగ్గించడానికి మన గవర్నమెంట్ పెడితే ఓకే, కానీ ప్రైవేట్ వాళ్ళందరూ తెచ్చి కోట్లు పెడుతున్నారా? 1 కోటి కాదు, ఒక్కొక్క దానికి 40 అంటే మొత్తం ఎన్ని జిల్లాలు? ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కలిపి మొత్తం ఎన్ని జిల్లాలు? భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న జిల్లాలన్నీ, 3వ ప్రపంచ దేశాలు, వెనకబడ్డ దేశాలన్నింటిలో అన్ని జిల్లాల కేంద్రాల్లో కలిపి మొత్తం ఎన్ని వేల హాస్పిటల్, ఎన్ని కోట్ల డబ్బు క్యాన్సర్ కోసం పెడుతున్నారు? ఎవరు పెడుతున్నారు ఇది? ఇక్కడైతే వినపడింది టాటా వాళ్ళ సెలబ్రేషన్తో అమెరికా వాళ్ళు పెడుతున్నారని, కొలాబరేషన్తో. టాటా ప్రతినిధులు మా ఖమ్మం వచ్చి విలేకరుల సమావేశం పెట్టి అనౌన్స్ చేసి వెళ్ళారు. సంతోషపడాలా ఏడవాలో అర్థం కావడంలా. ఎందుకంటే అరే ఒక్కడికో ఇద్దరికి వస్తే హైదరాబాద్ వస్తాంగా, మీ ఊరు చాలా హాస్పిటల్స్ని చూంచుకొని పోతామంటే మా ఊర్లోనే పెడుతున్నారేంటి? మా ఊరిలో కాక ఊరూరికి పెడుతున్నారేంటి? అన్ని కోట్లు పెడుతున్నారంటే నాకు మా సార్ చెప్పింది గుర్తొస్తుంది. ఏమని అంటే, డబ్బు ఎక్కడైతే అక్యుములేట్ అవుతుందో దానికి ఒక లక్షణం ఉంటుంది అని ఎకనామిక్స్ సార్ చెప్పారు. ఏమనంటే, డబ్బు అక్యుములేట్ అయితే డబ్బును సృష్టించమని డిమాండ్ చేస్తుంది అని, పెట్టుబడి లాభాన్ని డిమాండ్ చేస్తుంది అని. మరి ఇన్ని వేల కోట్లు మీరు పెడితే లాభాలు రావాలి కదా, ఎట్లా వస్తాయండి దండగ మరి ప్రయత్నం ఇది? మీరంతా వేస్ట్ అయిపోరా? మా ఊరికొకళ్ళకో 2 ఊర్లకు ఒకళ్ళకో క్యాన్సర్ వస్తే మీ హాస్పిటల్ ఎట్లా నడవాలండి? అయ్యో కాదట. రాబోయే 10-15 సంవత్సరాలలో కనీవెరగి ఎరగని రీతిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ కేసులు పెరగబోతున్నాయి అని అంచనా వేసి చాలా ముందుగానే పెట్టుబడిదారీ సంస్థలు ఇప్పుడు జిల్లాకి క్యాన్సర్ ఆసుపత్రులు పెట్టి ఎక్విప్మెంట్ బిల్డప్ చేసే పనిలో పడిపోయారు. వాళ్ళకెట్లా తెలుసు? వాళ్ళకెట్లా తెలుసో తెలవాలంటే మీకు ఒకటి గుర్తు చేయాలి. 2017లో ఈనాడు చూసారా, సాక్షి చూసారా, జ్యోతి చూసారా? ఒకరోజు హెడ్డింగ్ ఏమొచ్చిందంటే, గ్లైఫోసైట్ వాడిన చోట క్యాన్సర్ వస్తుంది అని అమెరికన్ సుప్రీంకోర్టు అనౌన్స్ చేసిందని హెడ్డింగ్లో వచ్చింది. గ్లైఫోసైట్ వాడితే క్యాన్సర్ వస్తుందని అమెరికన్ సుప్రీంకోర్టు ఏమి గ్లైఫోసైట్ మీద విచారణ జరిపింది ఎవరు? అమెరికాలో ఉన్న 3 రాష్ట్రాల కోర్టుల్లో, హైకోర్టులో విచారణ జరిపి గ్లైఫోసైట్ ఉత్పత్తి చేసిన కంపెనీ పొరపాటు చేసింది, ఇది వాడిన ప్రాంతాల్లో, ఆ ప్రాంతంలో పండిన పంటను తిన్న వాళ్ళకి క్యాన్సర్లు వస్తాయని చెప్పి 7 సంవత్సరాల సుదీర్ఘ విచారణ, పరిశీలన ఆధారంగా కోర్టు తీర్పిచ్చినాయి అది తప్పు అని. ఆ తర్వాత ఆ తయారు చేసిన మాన్సాంటో కంపెనీ మీద ఇన్ని కోట్ల డాలర్ల పరిహారాన్ని విధించింది కోర్టు. దాని మీద సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళింది మాన్సాంటో కంపెనీ తెలుసా? మాన్సాంటో, బేయర్, సింజంటా వింటాం కదా, ఈ మూడే. ఇప్పుడు 3 కాదండి, మన శ్రీ చైతన్య, నారాయణ అని వింటాం కదా, ఇప్పుడు 2 కాదండి, ఇద్దరు కలిసి ఒకటే. సెంట్రల్ ఆఫీస్ ఇద్దరిది ఒకటే, తెలుసా? ఇది ఇద్దరు ఒకటే, పేర్లే నారాయణ అని ఇటు శ్రీ చైతన్య పెడతారు, కానీ అందరూ అంతా వాళ్ళ ఓనర్లంతా ఒకటే, అంటే కలిసిపోయారు, కొలాబరేట్ అయ్యారు. అట్లాగే ఇప్పుడు సింజంటా, ఈ మాన్సాంటో ఇలా అందరూ ఒకటే, ప్రపంచాన్ని పంచుకొని ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే, పెట్టుబడిదారులకి చాలా ముందు ప్రణాళికలు ఉంటాయట. ఆ ముందు ప్రణాళికల్లో ఒక ప్రణాళిక ఏంటంటే క్యాన్సర్ కేసులు. అదేంటి భలే అన్యాయంగా చెప్తున్నావు ఏంటి? ఎక్కడైతే రౌండప్ అనేటువంటి పేరుతో ఇవాళ వాడుకలో ఉన్నటువంటి ఆ గ్లైఫోసైట్ని, రౌండప్ అంటే మన వాళ్ళకి తెలుసు, గ్లైఫోసైట్ అంటే తెలియదు. ఊళ్ళలో ఇప్పుడు వెళ్ళి అడగండి, రౌండప్ అనగానే మేము వాడుతున్నాం అంటారు. అదే గ్లైఫోసైట్ అంటే. ఆ గ్లైఫోసైట్ని కొడితే ఆ భూమిలోకి వెళ్ళిన తర్వాత అది పంటల్లోకి వస్తే తింటం మొదలెట్టిన తర్వాత 5 నుంచి 15 ఏళ్లలో క్యాన్సర్లు వస్తాయంటే, రాబోయే 10-15 ఏళ్లలో మనంతా ఏం కాబోతున్నాం? తెలంగాణ గడ్డ మీద అంగుళం వదిలిపెట్టారా గ్లైఫోసైట్ కొట్టకుండా? ఏం జరగబోతా ఉంది ఇక్కడ? ఈ మాట్లాడే ఆయన 5 ఏళ్ల తర్వాత మాట్లాడుతూ రా అంటే వస్తాడా? బస్సు తారకంలో ఉంటాడా? ఏం గ్యారంటీలు ఉన్నాయి? అన్నం తింటున్నాగా అంతా, అన్నం తినే దగ్గర ఎక్కడ కలుపు లేదు కదా, కలుపు లేకుండా ఉంటానికి కొట్టినంత గ్లైఫోసైటే కదా. ఏమైపోవటానికి ఉంది ఈ రాష్ట్రం? అట్లా భలే ఉంది మీ మాట. మరి భలే ఉందే మాట అంటే ఏం కనపడుతుంది మీకు? అవి కనపడుతున్నాయా? వాగ్దానాలు, మంచి మాటలు, అద్భుతాలు కనపడుతున్నాయా? కనపడతాయి. ఎందుకంటే గొర్రెల్ని పెంచేవాళ్ళు ఎంత ప్రేమగానో వాళ్ళకి డైట్ తయారు చేస్తారండి. ఏ వాల్యూస్ ఉండాలి, ఏ మినరల్స్ ఉండాలి, ఏ ప్రోటీన్స్ ఉండాలి, ఎట్లా ఉండాలి, దానా ఎట్లా ఉండాలి, టైం టు టైం నీళ్ళు ఎట్లా పెట్టాలి, ఎంత జాగ్రత్త పెడుతుంటారో. 6 నెలల తర్వాత వెళ్ళండి, అసలు కనపడుతుంది మీకు. 6 నెలల తర్వాత జరిగే అసలు చెప్తే మీరు నమ్మట్లా. ఇవాళ మేత పెట్టాడంటున్నారు, నీళ్లు పెట్టాడంటున్నారు, దానా వేసాడంటున్నారు. 6 నెలల తర్వాత ఏమంటే కట్టిగాడిని పిలిచి మా బేరం మాట్లాడతాడు, ఈ 10 ఎంత, ఈ 1 ఎంత, అది ఎంత, ఏం చేస్తారు? గర్వంగా పట్టి గొంతు కోసుకొని తింటారు. డౌటా? అంత కఠినంగా మాట్లాడారు. అంతే. కోళ్ళ ఫామ్లో కోళ్ళ మనం, గొర్రెల ఫామ్లో గొర్రెల మనం. అంతకంటే మనకి మన జీవితాలకు ఇంకా వాల్యూ లేదు. వాల్యూ ఉందంటే ఇప్పుడు ఏం జరగాలంటే
ఇలాంటివన్నీ పక్కకి వెళ్ళిపోవాలి. క్యాన్సర్ వస్తుందని తేలిన తర్వాత ఈ క్షణానికి కూడా మనం మాట్లాడుకుంటున్న ఈ టైం కూడా పక్కన ఎవరైనా వండి బొరిబండిస్తూ ఉంటే దాంట్లో హెర్బిసైడ్ కొడతా ఉంటే ఈ నా భారత ఖండమేనా, నా భారత మాతేనా? నా భారత మాతను విష్ణుతుల్యం చేస్తుంది ఎవరు? దీన్ని ఎదుర్కోవాల్సింది ఎవరు? సరి చేసుకోవాల్సింది ఎవరు? సరి చేసుకోవాల్సింది లాస్ట్ బెంచ్ వాళ్ళు మాత్రమే అవడం ఎంత దురదృష్టం, ఎంత కష్టం. మీ భుజాల మీద ఉన్న బరువు ఎంత పెద్దది. అవి కావురా పేడరా, అవి కావురా ఆవు యూరిన్రా బతికిచ్చేది అని ఎలుగెత్తి చాటాల్సిన పొజిషన్ మనకుంటాం అనేది భారతదేశంలో. అందున ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఆవులు వెలసిల్లేటువంటి చరిత్ర చెప్పుకునే ఈ దేశంలో ఆవు పెంచుకో ప్లీజ్, ఆవు ఇస్తా ప్లీజ్, ఒక ఆవు ఉంటే మీరు వ్యవసాయం చేసుకో, ఆవు లేకుండానే వ్యవసాయం ఉన్న స్థితి వాళ్ళ సమాజంలో ఉంది. మీరు నా కోపం రాని సబ్జెక్ట్ ఇవ్వాలి కదా సార్. నిజం బ్రదర్, ఇంత కష్టంగా ఉన్నటువంటి పొజిషన్లో మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఇది మనాళ్ళ భవిష్యత్తు, నా భవిష్యత్తు కాదు. నేను అన్న భవిష్యత్తు కాదు. మేమేమవుతామని మీరు ప్రశ్న మిమ్మల్ని అడిగితే ఖచ్చితంగా మీరు అంటారు రిటైర్ అవుతారండి. అంతకంటే ఏమవుతాం? ఇంకేం చేస్తారు ఆయన? ఇంత చేస్తారు, ఇంకేం చేస్తారండి? 4 సార్లు క్యాంపులు పెడతారు, 5వ సారి వెళ్ళిపోతారు. 4 సార్లు మాట్లాడతాను, 5వ సారి వెళ్ళిపోతాను. ఉండేది ఎవరు? మీరే. మీ కృషి ఎవరికి ఉపయోగపడాలి? ఖచ్చితంగా మీ పిల్లలకే. ఆ పిల్లల మీద బాధ్యతతో మీరు చేయబోయేది ఎవరికి ఉపయోగపడుతుంది? ఖచ్చితంగా ఈ సొసైటీకే. ఇది దేనికి ఉపయోగపడుతుంది? ప్రపంచంలో ఒకనాడు ఏనాడైతే చాలా సుందరమైన సుసందర నందనవనం నా భారత భూమిని మాట్లాడుకున్న రోజులు ఉన్నాయే, దాన్ని తేటానికి మీ కృషి తప్ప ఇంకొక మార్గం లేదు లేదు లేదు. ఇది అనిపించినప్పుడు యోగా కేంద్రాలలో కోపాలు వస్తున్నాయి. ఎట తయారయ్యారో చూడండి. ఏం చేద్దాం? అమెరికా వెళ్ళి ఒక పెద్ద ఆయన నా హృదయం ఆక్రోశిస్తుందని మాట్లాడితే పుస్తకం వేసుకొని పంచుకుంటున్నాను. నాకు అనిపిస్తుంది అది నేను మామూలాడిని, ఏదో చెట్లకు నీళ్లు పోసుకొని ఆవులు పెంచుకునే రకం. నాకు కోపం వస్తే అర్థం ఉంది, కానీ వివేకానందరికి కోపం వచ్చింది ఏంట్రా అని. ఏం చేయాలి ఇదంతా చూసి? ఇది ఉన్న కండిషన్. దీన్ని ముగించేనా? ఏమని ముగిస్తున్నానంటే, క్యాన్సర్లు రావటానికి కారణమేమో పైన కొడుతున్నటువంటి ఎండ్రిన్లు, కింద తల్లుతున్నటువంటి హెర్బిసైడ్స్. అవి రాకుండా ఆపటానికి ఉన్నటువంటి మార్గం ఏంటో తెలుసా? ఖచ్చితంగా ప్రకృతి ఆహారం తప్ప ఇంకొకటి లేదు. అంటే ఏం పరిశోధన చేద్దాం? క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏం పెడతారు? రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏం పెట్టి ఏం చూస్తారు? మీరు తయారు చేసేది మళ్ళీ టార్గెట్ థెరపీ, ఇమ్యూన్ థెరపీ, ఇయేగా కొత్త పేర్లు మాకు చెప్పాలని చూస్తుంది. ఇంక 2 చెప్దామని చూస్తున్నారా? 2 100 శుభ్రంగా ప్రపంచంలో క్యాన్సర్ వచ్చే దేశాలు కాకుండా క్యాన్సర్ రాని ప్రాంతాల్లోనే చెక్ చేసుకోపండి. ఏంటది? 1 పాకిస్తాన్కి ఇండియాకి సరిహద్దుల్లో ఉన్న హుంజాలోయ. ఏవో ఎక్కడికి వెళ్ళదు, పంజాబ్, జర్మనీ, జపాను, అమెరికా. ఏది మనుషులు రాని, మనుషులు దూరని, కాకులు దూరని కారణ్యాలు ఏమొద్దు. మన పాకిస్తాన్కి ఇండియాకి సరిహద్దులో మనం గోదావరి లోయ పరివాహక ప్రాంతం అంటామా, లేకపోతే మన తిరుపతి ప్రాంతం ఏమంటాం? రాయలసీమ ఏరియా అంతా అడవి అంటాం కదా, ఏమంటాం దాన్ని? నల్లమల అటవీ ప్రాంతం అంటాం. అలా హుంజాలోయ ఉంది పాకిస్తాన్కి మనకి సరిహద్దుల్లో. ఆ ప్రాంతంలో సింగిల్ క్యాన్సర్ కేసు ఉందా? లేదు. ఎందుకు లేదు? మీ పురుగు మందులు లేవు, మీ కలుపు మందులు లేవు. లేని దగ్గర చల్లగా ఉన్నారు. మేము అదే కదా గోశాల పెట్టి అంటుంది, ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టి అంటుంది. కాబట్టి మేము ఎట్లా వెనక పెంచి, మేము ముందు పెంచి, ఎక్కడ పాకిస్తాను ఎక్కడ హుంజాలో మనకేం తెలుస్తారు? అసలు పాకిస్తాన్ వాళ్ళు మనకు కుదరదు కదా, మరి చూసొద్దాం అక్కడ పోతే వాళ్ళు ఊరుకోరేమో. ఎందుకంటే మావాడు పంజాబ్ దాకా వెళ్ళి కాల్లో ఆనబెట్టి ఫోటో తీసి కెమెరా పెట్టి నాకు పెట్టాడు. పాకిస్తాన్ వాళ్ళ గడ్డ మీద కూడా నేను అడుగు పెట్టా అని. ఊరుకుర్రా నాయన, జాగ్రత్త, కాలు యువతలు తీసుకోని. అంటే అప్పుడు మందేగా, అప్పుడు మందే టక్కుని తీసుకుని అవ్వలేదు. ఇప్పుడు మరి ఆ మధ్యలో లోయ చూసి రావడానికి ఇప్పుడు ఎవరు వెళ్ళాలి? నువ్వు భలే ఉదాహరణ చెప్పావు కదా. అంటే ఈ నమ్మితే నమ్మాలి తప్ప రామచంద్ర చెప్పింది రైటా అని ఎంక్వైరీకి పోవటానికి లేదు. వాళ్ళు ఊరుకుంటారా ఏంటి? అంటే ఈయన చెప్పింది గుడ్డిగా నమ్మాల్సిందేని. నమ్మకండి. ఎందుకంటే ఎన్ని తరాలుగా నమ్మే నాశనం అయ్యాం మనం. నమ్మకండి. రామచంద్ర చెప్పిన నమ్మొద్దు, వాడు కొండ మీద కోతి చెప్పిన నమ్మొద్దు. చూడండి వెళ్ళి ఎక్కడ వెళ్ళగలమండి? వెళ్ళగలిగే ప్లేసులు ఉన్నాయి చూడండి. పాకిస్తాన్ ఎందుకు ఇండియా ఉంది? ఇండియా ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది? మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో క్యాన్సర్ లేని కేసులు ఉన్నాయా? ప్రాంతాలు ఉన్నాయా? ప్రజలు ఉన్నారా? సమూహాలు ఉన్నాయి? ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. కొండరెడ్డి పేరున్నారా? కోయ, కొండరెడ్డి, కొండరెడ్డి కోసం ఎన్టీఆర్ చేసిన ప్రయత్నాలు. ఆ 84 టైంలో నేను దగ్గర ఒక 10-12 ఏళ్ళు
నాకున్న కండిషన్స్లో నేను ఫారెస్ట్లోనే ఉన్నాను. అప్పుడు నాకు వ్యక్తిగతంగా నాకు తెలిసిన ఒక అనుభవం చెప్తాను. కొండ దింపాలని వీళ్ళు గవర్నమెంట్ అధికారులు ఎంత ప్రయత్నం చేశారో, ఇళ్ళు కట్టిస్తాం, మీకు క్వార్టర్లు కట్టిస్తామని అయ్యో ఇళ్ళు ఉండే అప్పుడు పెంకుటిళ్లతో కట్టేవాళ్ళు. పాత వాళ్ళకి తెలుసు, గవర్నమెంట్ ఇప్పుడు ఇంద్రం ఇళ్ళు అంటారు, అలా పెంకుటిళ్ళు వేసి కట్టేవాళ్ళు. గుర్తుందన్న పాతకాలంలో. అవన్నీ ఇక్కడ కాలనీలాగా వేసి మీకు ఉట్టిగా ఇస్తాం రాండి అంటే, వీళ్ళు రెబ్బన్లు కట్ చేసేదాకా వాళ్ళని వీళ్ళు వెళ్ళిపోగానే గిన్నెలు తీసుకొని పైకిపోయారు. వాళ్ళ ఇళ్లలో ఉన్నాను, నేను చాలా కాలం ఉన్నాను. అక్కడ ఇళ్లలో ఎలా ఉంటుందంటే ఇంటికి తలుపు తాళాలు ఉండవు. పైగా మనమేమో రుద్ది శుభ్రం చేసి లోన పెట్టి తలిపేస్తాం కదా, వాళ్ళు రుద్ది శుభ్రం చేసి తెచ్చి బయట, తెలుసండి, బయట తెచ్చి కాంపౌండ్ తేలిస్తారు. కాంపౌండ్ అంటే మనలా కాంపౌండ్లు కావు, కర్రలు పెట్టి కాంపౌండ్ కడతారు. కాంపౌండ్ కట్టి రుద్దిన గిన్నెలు గ్లాసులు ఇవన్నీ తెచ్చి వాటి మీద గుచ్చుతారు. ఇలా ఎండటానికో మరి శుభ్రంగా ఉండాలని అన్నీ గుచ్చేసి వాళ్ళ పనికాడ వెళ్ళిపోతారు. మనమైతే బయట పెడితే ఎవరైనా తీసుకుంటారేమో, ఇది ఎట్లా అది ఎట్లా అని ఒక్క ఇత్తడి బకెట్ మాత్రం అక్కడ పంపు దగ్గర మిగిలిపోయింది. తాళం వేసాలే. ఇప్పుడు నేను ఈ ఉదాహరణ చెప్పాను కదా, ఇప్పుడు వాళ్ళ కుటుంబాల దగ్గరికి ఇప్పుడు వెళ్ళండి. నేను 84 ఉదాహరణ చెప్పాను నా లైఫ్లో వచ్చిన అనుభవాన్ని. కానీ ఇప్పుడు వెళ్ళండి ఇన్ని సంవత్సరాల తర్వాత. వెళితే కూడా మీరు కొండరెడ్లలో ఒక సింగిల్ క్యాన్సర్ కేసు చూపించగలరా? వాళ్ళు ఎక్కడున్నారు? మన ఏది ఆదిలాబాద్ నుంచి విశాఖపట్నం దాకా ఉన్న గోదావరి లోయగా ఉంది ఏమండి, మన ఏరియానేగా ఉంది. ఎక్కడన్నా ఒక్క సింగిల్ క్యాన్సర్కే బస్సు తారకం రికార్డులను తీయండి, లేకపోతే ఒమేగా రికార్డులను తీయండి, లేకపోతే మనకున్న ఇన్స్టిట్యూట్స్ అన్ని నిమ్స్ తీయండి, ఎక్కడన్నా తీయండి. ఒక్క సింగిల్ క్యాన్సర్ కొండరెడ్డి పేరుతో రికార్డ్ అయిందా? లేదు. నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఎక్కడికి వెళ్ళి మళ్ళీ మన దగ్గరే, ఇది ఇంకా ఎంత నిజమే కదా అనిపించి, ఇంకెంత నిజం అంటే అసలు కొట్టేయడానికి ఆర్గ్యుమెంట్కి రావట్లేదు. అంటే ఇందాక రావచ్చు, ఆర్గ్యుమెంట్కి రావచ్చు. ఎందుకు రావచ్చు అంటే కొండరెడ్డిలో ఇద్దరు చదువుకొని బయటకు వస్తున్నారు. ఆ బయటకు వచ్చి మనతో కలిసి తిరిగితే ఏదైనా ఒక పొరపాటున పట్టుకుని ఒక కేసు చూపించడానికి కుదురుద్దేమో. కానీ ఎట్టి పరిస్థితుల్లో మన కలవని జనం మన దగ్గరే ఉన్నారు. వాళ్ళతో నాకు చాలా కాలం రిలేషన్. అందుకే చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళండి, ఇదే కొండరెడ్డిలో ఉండే ప్రాంతానికి మన ఏరియాలోకి వెళితే సత్తుపల్లి, అసరావుపేట అని అంటామా, మామూలు ప్లేన్ ఏరియాలు. ఈ ప్లేన్ ఏరియాలోకి ఎక్కడో ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి బతుకు తెరువు కోసం తరలి వస్తున్నటువంటి ఒకానొక గిరిజన తెగ, మనకు తెలిసిన వాళ్ళు కాదు వాళ్ళు. ఆ గిరిజన తెగ వచ్చి అక్కడ గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు. మన ఫారెస్ట్ వాళ్ళేమో వాళ్ళు గుడిసెలు తగలబెట్టి వెళ్ళిపోయినారు, మీరు మా వాళ్ళు కాదు కదా ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోయినా అంటా ఉన్నారు. వీళ్ళేమో ఇక్కడికి వస్తూ ఉన్నారు. వాళ్ళకే గొడవలు ఉంటాయి, ఉన్నాయి కదా చాలా. టెర్రరిస్ట్ గ్రూపులు, వాళ్ళ బ్యాచ్లు, వీళ్ళు అక్కడ మనకున్న గోలతోటి మనం బాధపడుతుంటే మళ్ళీ అక్కడ గోలంతా మనకెందుకని మన వాళ్ళు నెట్టేస్తూ ఉంటారు. వీళ్ళేమో అక్కడ గోలు తట్టుకోలేక ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళని ఏమంటారు? గుత్తికోయలు. గుత్తికోయల దగ్గరికి వెళ్ళి ఒక్క కేసు అయినా, థైరాయిడ్ కేసు కానీ, బీపీ కేసు కానీ, షుగర్ కేసు, క్యాన్సర్ కేసు కాదు, ఒక్క కేసు అయినా ఇప్పుడు మనం మాట్లాడుకున్న జబ్బుల్లో ఒక సింగిల్ కేసు మన తెలంగాణ గడ్డ మీద చూపించగలరా? నేను పాకిస్తాన్లో, పంజాబ్లో, హర్యానాలో అనలా, మన దగ్గర నాతో రండి వెళ్ళిపోదాం. సత్తుపల్లి ఎక్కడండి బ్రహ్మాండమైన టౌను, భద్రాచలం ఎక్కడండి బ్రహ్మాండమైన టౌను, అసరావుపేట ఎక్కడండి బ్రహ్మాండమైన, ఆ మూడింటి మధ్య ఉన్నారు వీళ్ళంతా. వెళ్దాం పదండి. ఒక్క కేసు చూపించగలరా? ఇది గోశాల ఆ బిజినెస్ సొసైటీని అడుగుతున్నటువంటి ప్రశ్న. ఏమండి, మా వాళ్ళకి దగ్గర ఎక్కడన్నా మీరు ఒక్క చిన్న క్యాన్సర్ కేసు చూపెట్టగలరా? మా వాళ్ళని ఎందుకన్నా, వాళ్ళు మనకు తెలియదుగా. మన వాళ్ళని ఎందుకన్నాం అంటే వాళ్ళు ఇంకా ఆవుల మందలతో బతుకుతున్నారు కాబట్టి మన వాళ్ళు అన్నాను. మనమేమో ఆవుల మందలతో బతుకుతున్నట్టుగా ట్రై చేస్తున్నాం. ఎందుకంటే నా దగ్గర ఉన్న ఆవులన్నీ నిన్నటికి 11 ఆవులేనాయి. కొండపల్లి ప్రకృతి ఆశ్రమంలో ఉన్నాయి 11 ఆవులే. ఆ 11 ఆవులు రావడానికి ఏం చేశాను, సార్కి ఫోన్ చేసి, సార్ మీ దగ్గర నాకు దూడిస్తారని, నేను ఆశ్రమంలో ఒక గోశాల పెడదాం అనుకుంటున్నాను అంటే, గోశాల పెడదాం అనుకుంటున్నాడా? రండి సార్, మీటింగ్కి వస్తున్నారుగా, 1-2 పట్టుకెళ్ళండి అంటే ఆ పట్టుకెళ్ళేయన్ని అక్కడ పెట్టుకుంటే నాకు 11 ఆవులేని నన్నే. ఇప్పుడు నేనేం మాట్లాడతానంటే గోశాలలు అనుభవం అన్నట్టు మాట్లాడేస్తాను. ఇప్పుడు ఆవు పేడ మాటలన్నీ మాట్లాడేస్తాను, మాటలు వచ్చి. అక్కడికి వెళ్ళండి, ప్రతి ఇంటి నిండా ఆవులే ఉన్నాయి, ప్రతి ఊరు నిండా ఆవులే ఉన్నాయి. పైగా ఆవులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నిందాక చూసిందంత అక్కడ చూసింది, ఆవులన్నిటికీ ఎదురు తడికలతోటి ఇట్లా కడతారు పొలంలో. కట్టేసి ఆవులను అడవిలో వదిలేస్తే ఇక్కడ చేస్తుంది పని అదే కదండి. ఆవులు అలా వదిలేస్తే తిన్నంత తిని శుభ్రంగా అయ్యి అక్కడికి వచ్చి లోపలికి వచ్చి పడుకుంటాయి గుంపులాగా. అసలు గుంపు జీవితాన్ని ఎంత అద్భుతంగా ఆవులు చూడొచ్చో మనం. ఆవులతో కలిసి బ్రతుకుతున్నారు వాళ్ళు, అడవితో కలిసి బతుకుతున్నారు వాళ్ళు, భూమాతతో కలిసి బతుకుతున్నారు వాళ్ళు. పురాతన జాతీయ ఆ కల్చర్ ఉంటుంది, దాన్ని నిలబెట్టుకొని బతుకుతున్నారు వాళ్ళు. అది ఈ గడ్డ మీద ఎన్ని సంవత్సరాలుగా తరాలుగానో భారతమాత వాళ్ళు నేర్చుకున్న
ప్రకృతి సహజ జీవనం ఇది. వాళ్ళలో సింగిల్ కేసు క్యాన్సర్ కేసు లేదు. కారణం ఖచ్చితంగా భూమికి ఆవుకి ఉన్న అనుబంధాన్ని వాళ్ళు నిలబెట్టడమే. అక్కడ పాలియవు. మీకు పొద్దున 6 లీటర్లు సాయంత్రం 6 లీటర్ల వల్ల గిరావు తెచ్చుకోండి. కాదండి ఇంకా లేవా? ఉన్నాయి. మీకు తార్పార్కరా సార్, సాయిబాలా సార్, రాటియా సార్, ఇంకేదో వినపడుద్ది ఇప్పుడు, కాంక్రేజా సార్, తెచ్చుకోండి. మీకు ఎన్ని వస్తాయంటే, ఎన్ని లీటర్లు వస్తాయంటే అక్కడ దూడకు పారేస్తే తప్ప మనిషికి పాలేయవు. కానీ భూమిని సంపద్వంతం చేస్తే ఈ పేడ ద్వారా, యూరిన్ ద్వారా అక్కడ పొరపాటును కూడా షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ పొరపాటును కనపడదు. ఎతికినా కనపడదు. ఇది మామూలుగా మాట్లాడుతుంది కాదు. గోశాల తరపు నుంచి ఆవు కేంద్రంగా ప్రకృతిని ప్రేమించే వాళ్ళ తరపున మొత్తం ఈ బిజినెస్ సైన్స్ సొసైటీని అడుగుతున్న ప్రశ్న ఎందుకు లేదు అక్కడ అని అర్థమైందా? కాబట్టి క్యాన్సర్ ఫ్రీ సొసైటీని నిర్మించగలిగేది కూడా ఎవరు? గోశాలల యజమానులు, గోసేవకులు ప్లస్ ప్రకృతి వ్యవసాయ ప్రేమికులే నిర్మించగలరు. అది భారతదేశానికి కావాల్సింది. భారత భావి భవిష్యత్ సౌభాగ్యాన్ని నిర్మించాల్సి ఉంటే, నేను ఇందాకన్నట్టు అది సుందర భారతం అనే అయితే, అది సస్యశ్యామల భారతం అనే అయితే, సుందర సస్యశ్యామల భారతం అని కావాలంటే మీ వెనక బెంచి, ఇవాళ మన వెనక బెంచి 90% 99% వాళ్ళుగా ఉన్న ఈ సొసైటీలో మనం మాట్లాడుతున్న 10 మందిగా ఉండి 10 మందిని కూడా కాదేమో, మనం ఒక్కళ్ళుగా మాట్లాడుతున్న మనం, ఇద్దరుగా మాట్లాడుతున్న మనం, ఈ మాట మనళ్ళంతా వింటారు. ఎందుకంటే వాళ్ళంతా మంచాళ్ళే, వాళ్ళు మనాళ్లే. ఇవాళ మనాళ్ళు కాదుగా ఉన్నారు కానీ పొరపాటు వాళ్ళంతా మనాళ్లే. ఇవాళ కాకపోతే రేపు కళ్ళు తిరుగుతారు, శుభ్రంగా వచ్చి నిలబడతారు. నిలబడాలంటే ఏం జరగాలి తెలుసా? మొండి కర్రల్లాగా మనం నిలబడి ఉండాలి. ఎండకి వానకి చెక్కు చెదరని మొండి జెండా కర్ర అంటారే, అలా మొండిగా మనం ఉండి ఇలా జీవితాలు పణంగా పెట్టగలిగి సాధించగలిగితే, భార్య లేరు, పిల్లలు లేరు, నాకున్నది ఆవులు, నాకున్నది అదిగో ఆ కూరగాయలు పండించిన ఆవు వ్యవసాయంతో పండిన కూరగాయలు, ఇది సమాజం అంటారే, అలా ఉండగలిగితే ఖచ్చితంగా మనదే గెలుపు. మీరంతా కూడా హాస్పిటల్ నిర్మించిన వాళ్ళు అవుతారు, లేదా ఆరోగ్య భారతాన్ని నిర్మించిన వాళ్ళు అవుతారు. ఆరోగ్య భారత నిర్మాణంలో మీ కృషి చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్, ఆలోచించండి ప్లీజ్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.